ఈ రెండవ రాత్రి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనస్సుతో నా కృతజ్ఞతలు ప్రభుకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి సెంట్రల్ పాస్టర్గా కొనసాగుతున్న జార్జ్ పాస్టర్ గారికి, స్థానిక సంఘ కాపరిగా ఉన్న యోనా పాస్టర్ గారికి, వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నిండు మనసుతో నా వందనాలు. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించి కాపాడునుగాక. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి, గట్టిగాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చక్కగా మీ బైబిల్ మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ ఎప్పటికీ అన్నటికీ క్రింద పెట్టొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి, చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. అప్పుడు వాక్యం మీకు సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు మాట్లాడే సమయంలో నిద్రమత్తుకి, నిర్లక్ష్యానికి, అలక్ష్యానికి, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకి మనము చోటిచ్చాము అంటే, దేవుడు నీతో మాట్లాడే మాట నిన్ను దాటి వెళ్ళిపోతే మరలా ఆ మాట నీ దగ్గరకు వచ్చే లోపల నువ్వు ఉంటావో ఊడిపోతావో కూడా తెలియదు. అందుకని దేవుడు దర్శించే కాలం మనం గుర్తెరిగి, దేవుడు ఏ మాటతో మనం దర్శిస్తాడో ఆ మాట కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ మనం ఉండగలిగితే, ఆ మాట ద్వారా ప్రభు మనం దర్శించినప్పుడు ఆ మాటలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ, శారీరక, భౌతిక మేలులని సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతాం. నా మాట మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మంచిది. మలాకి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకి పుస్తకం మొదటి అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా ఆ మాట చూడాలని కోరుతున్నాను. మలాకి పుస్తకం మొదటి అధ్యాయం 5వ వాక్య భాగం. ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడు. మరల చూడండి, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడు. కొడదామా చెప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు బహుఘనుడుగా ఉన్నట్లుగా లేఖనాలు చెబుతున్న నగ్న సత్యం. ఇదే అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా 14వ వాక్యాన్ని కూడా చూస్తే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీయుల సరిహద్దులలో, మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఆయన ఎలా ఉన్నాడు అంటే బహుఘనుడుగా ఉన్నాడు అని లేఖనాలు చెబుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా అంటాడు, నేను ఘనమైన మహారాజుగా ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉన్నాను అని చెబుతాడు. ఇక కాస్త పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా చూడగలిగితే, ఆయన ఎవరు అంటే మహోన్నతుడు, మహాఘనుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు అనే మాట మనం చూస్తాం. ఆయన మహోన్నతుడిగా, మహాఘనునిగా, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడిగా కనబడుతున్నాడు. అలనాడు భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు యొక్క సరిహద్దులలో బహుఘనుడుగా, అలాగే ఘనమైన మహారాజుగా, మహోన్నతుడు, మహాఘనుడిగా అలనాడు భూ సంబంధమైన ఇశ్రాయేలు యొక్క సరిహద్దులలో ఆయన కనబడుతూ వచ్చాడు. ఈ శుభరాత్రి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా కొనసాగుతున్న మన జీవితంలో క్రీస్తు యేసు రక్తముతో కొనబడి, కడగబడి, మారు మనస్సు పొందిన వారిగా, బాప్తిస్మం పొంది అనగా పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని పొంది
క్రీస్తును ధరించుకున్న వారి జీవితంలో అంత మాత్రమే కాకుండా కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ముద్రలు శరీరములో కలిగి ఆత్మ నియమమును పాటిస్తూ ఆత్మ సంబంధులుగా ఆత్మీయ యాత్రలో క్రీస్తు యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన అడుగు జాడలలో నడిపించబడుతున్న ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా కొనసాగుతూ ఉన్న మన సరిహద్దులలో నా యేసయ్య బహుగనుడుగా ఉండునుగాక, బహుగనుడుగా ఉండునుగాక, ఘనమైన మహారాజుగా ఉండునుగాక, మహోన్నతునిగా మహాగణుడిగా ఆయన నివసించునుగాక. గట్టిగా ఆమేనని చెబుదామా? గట్టిగా ఆమేనని చెబుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేశానికి మధ్యలో సరిహద్దు మనకు కనబడుతుంది. రాష్ట్రానికి మధ్యలో సరిహద్దు కనబడుతుంది. అలాగే జిల్లాకి మధ్యలో సరిహద్దు కనబడుతుంది. గ్రామానికి మరొక గ్రామానికి, మండలానికి మరొక మండలానికి సరిహద్దు అనేది, పొలిమేర అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే సరిహద్దుల్లోనే జరుగుతూ ఉన్నాయి. అందుకనే పాకిస్తాన్ బార్డర్గా, భారతదేశం బార్డర్గా, చైనా అలాగే భారతదేశం బార్డర్లోనే సరిహద్దుల్లోనే చాలా గొడవలు, ప్రమాదాలు, యుద్ధాలు జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సరిహద్దు సరిగ్గా ఉండగలిగితే, సరిహద్దులో సరైన విధముగా నిలిచి ఉండగలిగితే ఆ దేశానికైనా, ఆ ప్రాంతానికైనా, అలాగే ఆ రాష్ట్రానికైనా క్షేమము కలుగుతుంది, సురక్షితము కలుగుతుంది. నిశ్చయముగా ఈ శుభరాత్రి నీ సరిహద్దులలో, నీ కుటుంబ సరిహద్దులలో, నీ సంఘ సరిహద్దులలో, నీ వ్యక్తిగత జీవిత సరిహద్దులలో నా యేసు క్రీస్తు ప్రభుల వారు బహుగనుడుగా ఉండునుగాక, ఘనమైన మహారాజుగా ఉండునుగాక. ఈ మాట మనం చదివినప్పుడు ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉన్నది? ఆయన మన సరిహద్దులలో బహుగనుడుగా నిలిచి ఉండగలిగితే, ఘనమైన మహారాజుగా ఆయన ఉండగలిగితే, మహోన్నతుడు మహాఘనుడిగా ఆయన మన సరిహద్దులలో నివసించగలిగితే, ఉండగలిగితే మన జీవితములలో కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేది ఈ పూట ఒక 4 ఆత్మీయ పాఠములని కృపగల దేవుడు మనందరితో మాటలాడునుగాక. నీ ప్రక్కన ఉన్నవాడితో చెప్పు, నీ సరిహద్దులలో ఉన్న యేసయ్య బహుగనుడు అని చెప్పు. పక్కనోడికి నచ్చినా నచ్చకపోయినా, గిట్టినా గిట్టకపోయినా నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, నీ సరిహద్దులలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు బహుగనుడుగా ఉన్నాడు, ఘనమైన మహారాజుగా ఆయన ఉన్నాడు. ఘనుడుగా ఉన్న యేసయ్య, ఘనమైన మహారాజుగా ఉన్న యేసయ్య మన జీవితంలో ఎలాంటి కార్యములని చేయబోతున్నాడు అనేది మనం నేర్చుకునే పాఠం. ఒక 4 సంగతులని, మన సరిహద్దుల్లో బహుగనుడిగా ఉండి ఆయన ఏమి చేయబోతున్నాడో అనేది ఒక 4 సంగతులని మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాటలాడునుగాక. మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇకను నీ దేశమున బలత్కారము అను మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. గమనించండి, తలల పైకెత్తండి. ఇక రాయబడిన మాట కనుక మనం కాస్త గమనించగలిగితే, ఇకను ఇంతవరకు వినబడిన మాటలు వేరు, ఇంతవరకు చెప్పుకున్న మాటలు వేరు, ఇంతవరకు కనబడిన సంగతులు వేరు. ఈ 5 మాసాలు దాటి వెళ్ళిపోయాయి కదా. 6వ మాసంలో 5వ తారీఖులోకి మనం వచ్చాం కదా. ఈనాటి వరకు జరిగిన సంభవాలు వేరు. ఇకను అన్నాడు అంటే ఇక మీదట, రాబోయే కాలములో, రాబోయే దినములలో నీ దేశమున అన్నాడు.
నీ దేశమున అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మన గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. దేశము అన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, నా కుటుంబము, నా సంఘము, నా పరిచర్య, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా చేతి పని, నా చదువులు, నేను కలిగి ఉన్న సమస్తము అని గుర్తుపెట్టుకో. నీ దేశమున, నీ కుటుంబమున, నీ సంఘమున, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల జీవితంలో నువ్వు కలిగిన సమస్తములో బలత్కారము అనే మాట వినపడదు అని మరలా అంటాడు. ఇక మీదట నీ సరిహద్దులలో, గుర్తుపెట్టుకొని మాట, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినపడదు. ఎందుకు వినపడదు? ఇంతవరకు వినపడింది కదా, ఇంతవరకు కనబడింది కదా. మరి ఇప్పుడు పాడు అనే మాట కానీ, నాశనము అనే మాట కానీ ఎందుకు వినబడట్లేదు? ఎందుకు వినబడదు అంటే, ఇక మీదట నీ సరిహద్దులలో యేసుక్రీస్తు ప్రభుల వారు బహుఘనుడుగా ఉంటున్నాడు గనుక, నీ సరిహద్దులలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఘనమైన మహారాజుగా ఆయన ఉంటూ ఉన్నాడు గనక, నీ దేశమున, నీ కుటుంబమున, నీ కలిగిన సమస్తమునకు ఆయన రక్షణ అనే ప్రాకారాన్ని వేస్తూ ఉన్నాడు గనక, ఇంతవరకు వినపడినది ఇంతవరకు కనబడినది ఇక మీదట కనబడనివ్వకుండా, వినబడనివ్వకుండా నీ సరిహద్దులలో నా యేసయ్య బహుఘనుడుగా ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్పుకోండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నిశ్చయముగా ప్రేమైన సహోదరి సహోదరులారా, 5 మాసాల వరకు ఒకవేళ నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, నా పిల్లల చరిత్ర పాడైపోయింది, ఒకప్పుడు వ్యాపారాలు బాగా లాభాల బాటలో సాగుతూ ఉండేవి, ఇప్పుడు నా వ్యాపారం పాడైపోయింది, నా పొలముల పంట పాడైపోయింది, నా ఆత్మీయ జీవితం పాడైపోయింది, నాశనం అయిపోయింది అనే మాటలు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో వినబడుతూ వచ్చిందేమో. అన్ని పాడైపోయాయ్యా. ఆస్తి పాడైపోయింది, సమాధానం పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, సంతోషం పాడైపోయింది, ఆర్థిక పరిస్థితులు పాడైపోయాయి, రోగముల చేత, తెగులు చేత మా జీవితాలు పాడైపోయాయ్యా, నాశనం అయిపోయాయి. చేతికి రావలసిన పైరు చేతికి రాకుండా ఆగిపోయింది. చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆశీర్వాదము చూడలేక, దీవెన చూడలేక, పాడైపోయిన జీవితాల మధ్యలో, పాడైపోయిన బ్రతుకుల మధ్యలో, నాశనమైపోయిన జీవితాల మధ్యలో మా జీవితము కొట్టుమిట్టాడుతుందయ్యా. నా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందేమో, బాగుగా చదువుకొని మంచి స్థితిలో కనబడుతారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. రెక్కలు ముక్కలు చేసి, కండలు కరిగించి, రక్తాన్ని ఆవిరి చేసి, పైసా కూడబెట్టి నా పిల్లలను చదివించి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళు నిలబడుతారనుకుంటే నా పిల్లవాడు భవిష్యత్తు నాశనం అయిపోయిందయ్యా. లోక ప్రేమలో పడిపోయాడు, లోకాశల్లో పడిపోయాడు, చిన్న వయస్సులోనే మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయాడు, అలాగే డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, దురలవాట్లకి, దుర్వ్యసనాలకి బానిసగా మార్చబడిపోయి బంగారు లాంటి భవిష్యత్తుని పాడు చేసుకున్నాడయ్యా. పాడైపోయింది నా పిల్లవాడు భవిష్యత్తు, పాడైపోయింది కుటుంబ వ్యవస్థ, పాడైపోయింది. పచ్చని కాపురములాగా కొనసాగుతున్న కుటుంబం, భార్య భర్తలు పిల్లలు హాయిగా హ్యాపీగా బ్రతుకుతున్న కుటుంబం ఒక్కసారిగా అక్రమ సంబంధాలు చోటు చేసుకొని, అక్రమ సంబంధాల మధ్యలో భర్త అక్రమ సంబంధాల మధ్యలోకి వెళితే, భార్య అక్రమ సంబంధాల మధ్యలోకి వెళితే, వారిద్దరిని చూచి పిల్లలు కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, పచ్చని కాపురం సంతోషంగా సమాధానముగా కొనసాగుతున్న కాపురాలు పాడైపోయాయి అయ్యా, నాశనం అయిపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆశల పేక మేడ కూలిపోయినట్లుగా కూలిపోయిందయ్యా. ఆశలని అడియాశలుగా మార్చబడిపోయాయి, నాశనం అయిపోయాము. ఇంతవరకు వినబడుతూ వచ్చిన మాటలివి, ఇంతవరకు కనబడుతూ వచ్చిన మాటలివి. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఏస్కేల్ అనే దైవ సేవకుని ఒక ఎముకల లోయలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు.
ఆ ఎముకల లోయలోకి వెళ్ళి ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఎవరితో? ఎండిపోయిన ఎముకలు అక్కడ కనబడుతున్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరు? ఏం మాట్లాడుతున్నా? ఎండిపోయిన ఎముకలు, మా ఆశలన్నీ విఫలమాయను. మంచి ఉద్యోగం వస్తుందని ఆశ పెట్టుకున్నాం, ఆశ విఫలమైపోయింది. ఈ వేసవి కాలంలో పిల్లలకి వివాహం జరుగుతుందేమోనని ఎంతో ఆశ పెట్టుకున్నాం, ఆశ విఫలమైపోయింది. పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతాం అనుకున్నాం, ఆశ విఫలమైపోయింది. ఈ వేసవిలో ఒక మంచి ఇల్లు కట్టుకుంటామని అనుకున్నాం, ఆశ విఫలమైపోయింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టి 5 మాసాలు దాటిపోయినా ఆశల చిగురింపు కనబడక నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టులుగా మార్చబడిపోయి ఆ ఎండిన ఎముకలు మాట్లాడుకుంటున్న మాటలు, మా ఆశలన్నీ విఫలమైపోయాయి, మేము నాశనమైపోతిమి, మేము నాశనమైపోయాము, మా జీవితాలు నాశనమైపోయాయి అని ఆ ఎండిన ఎముకలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ ఎండిన ఎముకలు చెప్పుకుంటున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుకుంటున్నావా? పాడైపోయిన జీవితాల గురించి, పాడైపోయిన కుటుంబాల గురించి, పాడైపోయిన భవిష్యత్తును గురించి, పాడైపోయినటువంటి నీ కలిగిన సమస్తాన్ని గురించి మాట్లాడుతున్నావేమో. మేము నాశనం అయిపోయామయ్యా, మా ఆశలను విఫలముగా మార్చబడిపోయాయి, నిరాశలో నిలిచి ఉన్నాము అని ఒకవేళ కుమిలిపోతున్నారా, కృంగిపోతున్నారా, నిరాశ చెందుతూ ఉన్నారా? ఇదిగో నీ సరిహద్దులలో నా యేసు క్రీస్తు ప్రభుల వారు బహుఘనుడుగా ఉండబోతున్నాడు. నిశ్చయముగా నీ సరిహద్దులలో బహుఘనుడుగా ఉన్న యేసయ్య నిశ్చయముగా ఇక మీదట నీ ఇంటి మీదికి, నీ ఒంటి మీదికి, నీ కలిగిన సమస్తము దేని మీదికి పాడు, నాశనము, బలత్కారము అనేది రానివ్వకుండా నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు రక్షణ ప్రాకారముగా ఉండునుగాక, రక్షణ ప్రాకారముగా ఉండునుగాక. పాడైపోయిన జీవితాలు, పతనమైపోయిన జీవితాలని నా దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. నాశనమైపోయిన జీవితాలని మరలా నా దేవుడు కట్టునుగాక. అలాగే ఆశలన్నీ కోల్పోయిన మీ జీవితాలలో మళ్ళీ ఆశలనే చిగురు మీలో చిగురించున్నట్లుగా నా దేవుడు చేయడానికే నీ సరిహద్దులలో బహుఘనుడుగా నిలిచి ఉన్నాడు. నిశ్చయముగా ఇంతవరకు వినబడిన మాటలు వేరు, ఇంతవరకు కనబడిన మాటలు వేరు, ఇంతవరకు నీవు చెప్పుకున్న మాటలు వేరు. నిశ్చయముగా ఈ శుభరాత్రి నీ సరిహద్దులలో నా యేసు క్రీస్తు ప్రభుల వారు బహుఘనుడుగా ఉండి పాడు, నాశనం అనే మాట రానివ్వకుండా చేయునుగాక. ఆయనే నీ చుట్టూ రక్షణ ప్రాకారముగా నిలిచి ఉండునుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములు కనుక మనం గమనించి చూడగలిగితే భక్తుడైన యోబు భక్తుడు మనకు కనబడుతాడు. యోబు అనగానే మనందరికీ బాగా తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయ వర్తనుడు, పెట్టిన అడిగల్లా నేతులు పడుతుంది, పట్టుకున్నదల్లా పసిడిగా మార్చబడుతుంది. అతని నిమిత్తం బండ నుండి నూనె ప్రవాహముగా ప్రవహిస్తుంది. 10 మంది పిల్లలు తన బల్ల చుట్టే కనబడుతూ ఉన్నారు. దేవుని దీపం అతను తలగా పైగా ప్రకాశిస్తుంది. దేవుని రహస్యం అతని గుడారములో కనబడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబును గురించి కాస్త మనం ఆలోచన చేయగలిగితే యోబును గురించి సాతాను చెబుతున్నాడు మాట. ఏమాట అండి? సాతానే చెబుతున్నాడు. ఏమని? యోబుకును, యోబు కుటుంబమునకును, యోబు కలిగిన సమస్తమునకును చుట్టూ నువ్వు ఏమేసావు? కంచె వేసి ఉన్నావు. అతని సరిహద్దులలో రక్షణ అనే ప్రాకారాన్ని వేసి ఉన్నావు. ఆ రక్షణ ప్రాకారం అతని చుట్టూ వేయబడినందువలన అతని చేతి పనును దీవించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించను. అతని ఆస్తి బహుగా విస్తరించను. కారణం ఏమిటి? అతనికి దేవుడు కంచె వేశాడు, అతని కుటుంబానికి దేవుడు కంచె వేశాడు, అతని కలిగిన సమస్తమునకు దేవుడు ఏమేశాడట? కంచె వేసి ఉన్నాడు. అంటే ఒక రక్షణ ప్రాకారాన్ని వేసి ఉన్నాడు. ఎందుకు వేశావు అంటే సాతాను కూడా అడుగుతాడు, ఏమని? కంచె ఒక్కసారి తీసేయ్యా అంటే సరిహద్దులలో బహుకనుడుగా నువ్వు నిలిచి ఉన్నావు కదా, ఆ సరిహద్దు గనక తీసివేయగలిగితే అని ఒక్కసారి సరిహద్దులో బహుగనుడుగా ఉన్న యేసయ్య అలా ప్రక్కకి వెళ్ళిపోతే జరిగిన నష్టాన్ని మనకు బాగా తెలుసు.
సర్వాన్ని కోల్పోయాడు. పాడు అనే మాట వినబడింది, నాశనం అనే మాట వినబడింది, బలత్కారం అనే మాట వినపడింది. అదే కంచె ఉన్నంత వరకు వినపడిందా? వినపడలేదు. కంచె ఉన్నంత వరకు పాడనే మాట వినపడిందా? వినపడలేదు. అలాగే నిశ్చయముగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ సరిహద్దులలో ఆయన బహుగనుడుగా ఉండి నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ కలిగిన సమస్తము చుట్టూ ఆయన సరిహద్దులలో బహుగనుడుగా ఉండి కంచె వేసి రక్షణ ప్రాకారముగా ఉండునుగాక. ఇక మీదట పాడు అనే మాట వినబడకుండా ఉండునుగాక, నాశనం అనే మాట వినబడకుండా ఉండునుగాక, బలత్కారం అనే మాట వినబడకుండా ఉండునుగాక. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీ కన్నులతో మీరు చూచున్నట్లుగా, ఒక భవిష్యత్తు ఆశీర్వాదకరముగా కనబడే అనుభవాలు మీ కన్నులతో మీరు చూచున్నట్లుగా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు చెయ్యునగాక. అలనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల చుట్టూ దేవుడు కంచె వేసి రక్తమని రక్షణ కోటని వారి చుట్టూ ఉంచి ఎలాంటి బలత్కారం, ఎలాంటి సంహారపు దూత లోనికి ప్రవేశించనివ్వకుండా ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలు క్షేమముగా ఉన్నాయో, సంతోషముగా ఉన్నాయో, సురక్షితముగా ఉన్నాయో, శాంతి సౌభాగ్యములతో తురతూగుతూ వచ్చాయో, అలాగే మీ కుటుంబాలు కూడా ఆ విధముగా ఉన్నట్లుగా నా దేవుడు చేయునుగాక. నమ్మిన వాళ్ళందరి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నమ్మిన వాళ్ళందరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా సరిహద్దులలో నా యేసయ్య బహుగనుడిగా ఉండి ఇక మీదట పాడు, నాశనం అనే మాట వినబడకుండా చేయబోతున్నాడు అన్న వాళ్ళందరి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇక నా భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాడైన జీవితాలని పతాక స్థితిలో నిలబెట్టబోతున్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగే ఆశలను కూడా, నాశనం అయిపోయిన ఆశలని, అడి ఆశలుగా మార్చబడిన ఆశలని ఇక మీదట చిగురింపులోకి తీసుకురాబోతున్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా నీ సరిహద్దులలో ఆయన బహుగనుడుగా ఉండి పాడు, నాశనము అనే మాట వినబడకుండా చేస్తాడు. రెండవ సంగతి కూడా మీతో చెప్తాను. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగాను. రెండవ మాట చూద్దామా? 147వ కీర్తన 14వ చరణం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. కీర్తనాకారుడైన దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని మనస్సులో ఉన్నదానిని పసిగట్టి పాటగా రాయగలిగిన ఒక గాయకుడు, సంగీత విద్వాంసుడు దావీదు. ఓ మంచి ఆరాధికుడు. అందుకే చెబుతున్నాడు, దేవుడు చేయబోయే ఘనకార్యం ఏమై ఉన్నదో చెబుతున్నాడు. ఏమని? నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. అంటే నీ సరిహద్దులలో ఆయన బహుగనుడుగా ఉండి ఏం చేస్తాడట? మీరు బాగా కనెక్ట్ అయ్యారు. నీ సరిహద్దులలో ఆయన బహుగనుడుగా ఉండి, ఘనమైన మహారాజుగా ఉండి ఏం చేయబోతున్నాడంట? సమాధానమును కలుగచేయువాడు ఆయనే. ఒక మాట మిమ్మల్ని అడుగుతా సూటిగా, పాస్టర్ గారండి, మా ఇంట్లో కానీ, మా ఒంట్లో కానీ, మా సంఘములో కానీ, మా సమాజంలో కానీ అందరి ఎడల మేము సమాధానము కలిగి ఉన్నాము, సమాధానముతో నడుచుకొనుచున్నాము అన్న వాళ్ళందరూ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. వినపడలేదు కాబోలు. రెండవ మారు చెబుతున్నా. మా ఇంట్లో కానీ, మా ఒంట్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, నా ఉద్యోగంలో కానీ, నా వ్యాపారంలో కానీ, నా చేతి పనులో కానీ, నా చదువులో కానీ, నేను కలిగిన సమస్తములో అందరితో నేను సమాధానము కలిగి ఉన్నాను అన్నవాళ్ళు హల్లెలూయా అనండి. పర్వాలేదు, స్టేజ్ మీద నుంచి స్టేజ్ కింది వరకు చాలామంది చేతులు పైకి లేయట్లే. అంటే చాలామంది స్థితి ఎలా ఉందయ్యా అంటే సమాధానము లేని స్థితిలోనే ఉన్నారు. సమాధానము కనబడట్లేదు. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. సొంత ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేదు. కారణం ఏమిటయ్యా అంటే సరిహద్దుల్లో గొడవలు,
కారణం ఏమిటయ్యా అంటే ఆస్తుల మధ్యలో గొడవలు. ఈ ఆడపిల్లలకి ఎందుకు సమాధానం లేదయ్యా అంటే బంగారం దగ్గర, పట్టుచీరల దగ్గర గొడవలు, సమాధానం లేదు. ఇంకా తోడి కోడళ్ళు అంటావా, చెప్పాల్సిన అవసరం లేదు. అత్త కోడళ్ళు అంటావా, ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే మాట్లాడేంటండి. ఉంటే మీ అమ్మాయిన ఇంట్లో ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి, లేకపోతే మధ్యలో గోడ అయినా మాట్లాడేంటండి, గోడ అయినా ఉండాలి. సమాధానం అనేది ఈ రోజున కరువైపోయింది. సమాధానం అనే పదం చాలా సింపుల్గానే కనపడుతుంది, కానీ లేనిది కూడా అదే. చాలామంది వారిలో వారికే సమాధానం ఉండదు. నీలో నువ్వు మనశ్శాంతి కలిగి ఉన్నావా? నీలో నీవు సమాధానము కలిగి ఉన్నావా? భయముతో, కలవరముతో, ఏదో ఆలోచిస్తూ, ఏదో సాధించాలని, ఏదో చేయాలని నీ మనస్సును నీవే గలిబిలిగా మార్చబడిపోయి అసలు నీలోనే సమాధానము లేని వారిగా ఉన్నారు. వీడికి సమాధానము లేకపోవడాన్ని బట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సమాధానం లేకుండా చేసేస్తాడు. వీడికి సమాధానం లేకపోతే ఇంట్లో ఎవరికి సమాధానం ఉండదు. ఈరోజు చాలామంది జీవితములలో సమాధానము లేనివారిగా కనబడుతున్నారు, మనశ్శాంతి లేనివారిగా కనబడుతున్నారు. అందుకని మీ సరిహద్దులలో నా యేసయ్య ఘనమైన మహారాజుగా, బహుగనుడుగా ఉండి ఆయన మీకు, మీ కుటుంబాలకి, మీకు కలిగిన సమస్తానికి నా దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక, సమాధానమును కలుగ చేయునుగాక, సమాధానపు స్థితిని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నావో, ఎలాంటి భయముతో, కలవరంతో ఒకవేళ నింపబడి ఉన్నావో, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోకి వచ్చిన వెంటనే పరలోకపు దూతలందరూ కూడా ఈ భూలోకానికి దిగవచ్చు ఒక పాట పాడారు. ఏమిటా పాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన క్లిష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునుగాక. యేసయ్య పుట్టినప్పుడు భూమి మీద సమాధానము కలగాలని దేవదూతలందరూ కూడా పాట పాడారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సర కాలం ఈ భూమి మీద జీవించి చివరి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ముగింపులో సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చాడే. బైబిల్ చెబుతున్న మాట, ఆయన సిలువ వేయబడిన దేని కొరకు తెలుసా? బైబిల్ అంటుంది, మన సమాధానార్థమైన శిక్షని యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో భరించి ఉన్నాడు. ఎందుకు ప్రభువా సిలువలో బలియాగముగా మార్చబడ్డావు? 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి 6 గంటల సేపు మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ వచ్చావు. ఎందుకు యేసుక్రీస్తు అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, మీకు సమాధానం ఇవ్వడానికే ఆయన పుట్టింది, మీకు సమాధానం ఇవ్వడానికే ఆయన చనిపోయింది, మీకు సమాధానం ఇవ్వడానికే. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో పెట్టబడి 3వ దినమున పాపమును, లోకమును, సమాధిని, అలాగే అపవాదిని, అలాగే పాతాళమును ఆయన జయించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత శిష్యులందరూ కూడా ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండగా వారి మధ్యలో నిలిచి యేసయ్య చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి, మీకు చెప్పాలి గట్టిగా, సమాధానము కలుగునుగాక. ఆయన పుట్టుకలో సమాధానం, ఆయన మరణములో సమాధానం, ఆయన పునరుత్థానములో సమాధానం. అంటే మనిషి జీవితంలో ఈ రోజున సమాధానము లేదు, మనశ్శాంతిని కోల్పోతున్నాడు, సమాధానము లేని వారిగా కనబడుతూ ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? సమాధానము లేని కాలమున జనులు భీతి చేతను, దిగులు చేతను కేకలు వేయుచుండగా వినబడుతుంది ఆ శబ్దం. సమాధానము లేని కాలమున, సమాధానం లేని కుటుంబాలలో, సమాధానం లేని సంఘాలలో, సమాధానం లేని వ్యక్తిగత జీవితాలలో భీతి, దిగులు. ఎందుకు భయం? సమాధానము లేదు. ఎందుకు భీతి? సమాధానము లేదు. ఎందుకు దిగులు? సమాధానము లేదు. భీతి చేత, దిగులు చేత జనులు కేకలు వేస్తున్నారట, కేకలేస్తున్నారు. ఏమిటి కేకలు? సమాధానము లేదయ్యా, సమాధానము లేదు, మనశ్శాంతి లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఈరోజు ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉండగలుగుతున్నాయి? చేతి నిండా డబ్బున్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, స్థలాలున్నా, పొలాలున్నా, ఎదిగే మొక్కలున్నా, మురిగే కుక్కలున్నా, తినడానికి కార్లు ఉన్నా, ఉండడానికి బంగ్లాలు ఉన్నా, స్థలాలు పొలాలు ఎన్ని కలిగి ఉన్నా, పంచభక్ష పరిమాణాలే తింటూ ఉన్నా, ఎంతమంది సమాధానంగా ఉండగలుగుతున్నారు? కొంతమందిని అడగండి, మీరు ఇంటికి వెళ్తే సమాధానంగా ఉండగలుగుతారా అని. ఒక ఆయన ఇలాగే కూటం పెడితే వాక్యం విన్నాడు. ఆ రోజు ఆ జ్ఞాపకార్థ కూడిక అది. ఆ కూడికలో వాక్యం చెబుతా ఉన్నాను. లాజరు ధనవంతుడి గురించి మాట్లాడుతా, పాతాళములో వేదనకరమైన స్థలం అది, అక్కడ నెమ్మది లేదు, అది పాతాళము అని చెప్పి గట్టిగా ప్రసంగం చేశా. దూరాన ఎవరో ఒక ఆయన వాక్యం విన్నాడంట. తిన్నగా నా దగ్గరకు వచ్చాడు. అయిపోయిన తర్వాత భుజం మీద తువాలేసుకుని వచ్చాడు. ఇందాక మీరు వాక్యం చెప్పింది మీరేనా అన్నాడు. నేనే అన్నాడు. అదే పాతాళములో వేదన ఉంటుంది, పాతాళంలో సమాధానం ఉండదు అని చెప్పారు కదా మీరు అన్నాడు. చెప్పాను అన్నా. అప్పుడు నేనేమనుకున్నాను, నా వాక్యం బాగానే పనిచేసింది అనుకుంటాను, ఒక వ్యక్తికి మారు మనసు కలిగిందేమో అని నేను అనుకున్నాను. ఆ చివరికి అతను ఏమన్నాడు తెలుసా? ఒకసారి మా ఇంటికి రండి, నరకాన్ని లైవ్లో చూపిస్తాను అన్నాడు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళడం కాదు, చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళడం కాదు, చనిపోయిన తర్వాత నరకానికి పోవడం కాదు, బతికుండగానే నేను నీకు లైవ్లో చూపిస్తాను నరకం, నా ఇంటికి రా అన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మనం ఏం చేయలేదు. ఇంకా మా ఇంటికి రా, లైవ్లో చూపిస్తా నీకు నరకం ఎట్టుంటుందో. కుటుంబంతో ఎంత విసిగిపోయాడో మనకు తెలియదు, భార్యతో ఎంత విసిగిపోయాడో మనకు తెలియదు, పిల్లలతో ఎంత విసిగిపోయాడో మనకు తెలియదు. ఈరోజు స్వర్గ సీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరక కూపాలుగా మార్చబడిపోతున్నాయి. సమాధానపు నిలయాలుగా ఉండవలసిన కుటుంబాలు సమాధానము లేని స్థితిలో కనబడుతున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ రాత్రి కృపగల దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నారు? ఎన్ని కుటుంబాలు సమాధానము లేని స్థితిలో ఉన్నాయో, సమాధానము కరువైపోయిన స్థితిలో ఎంత కుటుంబాలు కనబడుతున్నాయో, ఈ శుభరాత్రి మీ సరిహద్దులలో నా యేసయ్య బహుగనుడుగా ఉండి సమాధాన కర్తయగు అధిపతిగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండి మీకు సమాధానము కలుగ చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ సరిహద్దులో సమాధానం ఉండునుగాక. సమాధానానికి విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి కార్యములని నా దేవుడు నిర్మూలము చేయునుగాక. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? దేవుడు తన ప్రజలకి సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించెను అని. కీర్తన 29:11 కనుక మీరు చదివితే, దేవుడు తన ప్రజలకి సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించును అని రాస్తుంది. అంటే ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు? ఒంటి నిండా బంగారం అనుకున్నారా? చేతి నిండా డబ్బు అనుకున్నారా? కార్లు అనుకున్నారా? బంగ్లాలు అనుకున్నారా? ఆశీర్వాదం అంటేనే, ఆశీర్వాదములో ఒక అనుభవం ఏమిటయ్యా అంటే సమాధానం. సమాధానం అనేది ఒక ఆశీర్వాదం. సమాధానము కలిగి ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. మరి ఈ రోజున సమాధానంగా ఉన్నావా? మనం సమాధానముగా ఉండడానికే కదా యేసయ్య మనల్ని పిలిచింది. ఆయన సమాధాన కర్తకు అధిపతి కదా, సమాధాన శిక్షను ఆయన భరించి ఉన్నాడు కదా. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు సమాధానము లేదు? సంఘాలలో ఎందుకు సమాధానము లేదు? సేవకుడికి సంఘానికి మధ్యలో సమాధానం ఎందుకు కనబట్టలేదు? అలాగే దేవునికి సేవకుడికి, దేవునికి సంఘానికి మధ్యలో ఎందుకు సమాధానం కరువైపోతుంది? ఈ శుభరాత్రి నిశ్చయముగా మీ సరిహద్దులలో నా దేవుడు సమాధానము కలుగు చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఒక 2 మాటలు టూకీగా చెప్పనా? సమాధానం ఎందుకు లేదు అనేది కొత్త నిబంధనలు ఒక 2 మాటలు చెప్తాను. ఇలాగే యేసు ప్రభు ఒకసారి ఓ ప్రార్థన కూటం కాదులేండి, భోజనానికి యేసు ప్రభు పిలవబడ్డాడు. భోజనానికి యేసయ్య పిలువబడ్డాడు. భోజన పంక్తిలో యేసయ్య కూర్చున్నాడు. జనాలందరూ వచ్చారు. భోజనం పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెబుతున్నాడు యేసయ్య. అంతలోపల ఒక సహోదరి ఎక్కడి నుంచో పరుగున పరిగెత్తుకుంటూ వచ్చింది. కింద పడుతుంది, పైకి లేస్తుంది, బట్టలు సర్దుకుంటుంది, జుట్టు ముడేసుకుంటుంది. తిన్నగా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది.
ఆ పాదాల మీద పడిపోయిన ఆ సహోదరి తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపేసింది. తడిసిన ఆ పాదాలని తన వెంట్రుకలతో తుడిసిన ఆ పాదాలని మానక ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈ దృశ్యాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా చూడడం ప్రారంభించారు. ఎవరమ్మా ఈ గనురాలు అని చూడడం ప్రారంభించారు. ముఖం కనపడట్లే, ఎందుకని ముసుకడ్డంగా ఉంది కదా, ముఖం కనపడలే. కాసేపు అయిన తర్వాత ముఖం కనపడింది. ముఖం కనపడిన వెంటనే అందరూ ఊయడం ప్రారంభించారు. తో దుర్మార్గురాలు, పనికి మాని మనిషి, మరి ఇక్కడ కూడా వచ్చిందా, ఇక్కడ కూడా దాపురించిందా, వగలమారి ఏడుపులని ఏడుస్తుంది అని చూచే వాళ్ళందరూ కూడా సూటిపోటి మాటలతో పళ్ళు కొరుకుతూ, చేతులు ఆడిస్తూ, తలలు ఊపుతూ కనపడ్డారు. ఎందుకయ్యా అంటే వాళ్ళందరూ ఆమెకి పెట్టిన పేరు ఏం పేరయ్యా అంటే పాపాత్మురాలు అని పేరు పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు మర్చిపోయారు. ఏమని పేరు పెట్టారండి? పాపాత్మురాలు అని పేరు పెట్టారు. మరి పాపాత్మురాలు అని పేరు పెట్టారంటే మరి ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తుందో మనకు తెలియదు. ఎంతమంది యవనస్తుల జీవితాలని పాడు చేస్తుందో మనకు తెలియదు. ఎన్ని కుటుంబాలను విడదీస్తుందో మనకు తెలియదు. తన శరీరం ఆశించినట్లుగా, తన కళ్ళు చూచినట్లుగా, తన చెవులు వినకూడని మాటలు వింటూ, తన నోరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, తన కాళ్ళు వెళ్ళకూడని స్థలానికి వెళుతూ, తన చేతులు చేయకూడని పనులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించింది. పాపం ఒక రోజున పట్టుకుంది. ఆ పాపము చేత పట్టబడి సమాధానము, నెమ్మది లేని స్థితిలో ఆ సహోదరి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. యేసయ్య పాదముల మీద పడిపోయి మాటలాడడం చేతగాక కన్నీళ్లతోనే మాట్లాడడం ప్రారంభించింది. హృదయాన్ని చూడగలిగిన దేవుడు కదా, అంతరంగాన్ని పరిశోధించగలిగిన దేవుడు కదా. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, మనుషులైతే పై వేషాన్ని చూస్తారు. యేసు అంతరంగాన్ని చూస్తాడు. యేసు ఆమె అంతరంగాన్ని చూచాడు. చూచిన తర్వాత ఆమెతో ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానముతో వెళ్ళు. కూడా చెప్పలు గట్టిగా కొట్టాలా? సమాధానముతో వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానముతో వెళ్ళు అన్నాడు. అంటే ఈమె జీవితంలో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఆమె చేస్తున్న పాపం. ఈ రోజున మనిషి జీవితంలో సమాధానం కోల్పోవడానికి గల కారణం ఏంటి? నువ్వు చేస్తున్న పాపం అని గుర్తుపెట్టుకో. దుర్వాట్ల మధ్యలో ఉన్నావా? దుర్వ్యసనాల మధ్యలో ఉన్నావా? అక్రమాల మధ్యలో ఉన్నావా? వ్యభిచార కూపములో ఉన్నావా? త్రాగుబోతుడిగా, తిరుగుబోతుడిగా, జూదగాడిగా కనబడుతూ ఉన్నావా? లంచగొండిగా, మోసగాడిగా, ఒకవేళ అబద్ధికుడిగా కనబడుతున్నావా? చుట్టా వీడి సిగరెట్లకి, ఆకువకలకి, పానుపరాకులకి బానిసలుగా మార్చబడిపోతున్నావా? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా సావుకుడు, సావుకుడు తెలియకుండా సంఘం. ఈ రోజున ఏ రహస్య, ఏ బహిరంగ పాపములతో ఒకవేళ ఉన్నారో, పాపం మనిషి జీవితంలో సమాధానము లేకుండా చేస్తుంది. ఈ రోజున భూమి వైపు తేరు చూడగా, యెషయా గ్రంథంలో కనబడుతుంది, భూమి వైపు తేరు చూడగా ఏం కనబడుతుందంట? వేదన, దుస్సహాయకరమైనటువంటి వేదన, బాధ కనబడుతుంది. ఎందుకయ్యా అంటే మనిషి జీవితంలో భూమి మీద పాపం పెరిగిపోయింది. ఈ రాత్రి ఏ పాపము స్థితిలో ఒకవేళ ఉన్నావో, ఏ రహస్య పాపములో ఒకవేళ ఉన్నావో, ఏ బహిరంగ పాపములో ఒకవేళ ఉన్నావో, ఈ రాత్రి నీవు చేస్తున్న పాపమును బట్టే నీకు మనశ్శాంతి లేదు. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టే నీ కుటుంబంలో సమాధానం లేదు. నువ్వు చేస్తున్న పాపమును బట్టే నీ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పొలములోకి వెళుతున్నా, చదువుకోవడానికి వెళుతున్నా, సేవలోకి వెళ్ళినా, పరిచర్యలోకి వెళ్ళినా ఈ రాత్రికి సమాధానం ఎందుకు లేదు? కారణం ఏమిటయ్యా అంటే పాపం. అందుకే యేసు ప్రభువు అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి కనుక అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానముతో వెళ్ళు. ఈ శుభరాత్రి నీ జీవితంలో కూడా సమాధానము లేకుండా, మనశ్శాంతి లేకుండా ఒకవేళ గడుపుతున్నా నీ బ్రతుకులో ఏ రహస్య పాపం ఒకవేళ ఉందో, ఏ బహిరంగ పాపం ఒకవేళ ఉందో, ఏ పాపం నీ వెంట పడుతుందో, ఏ పాపమనే ఊబిలో చిక్కుకొని ఉన్నావో, ఈ రాత్రి గనక యేసుక్రీస్తు కలువరి శిలువ చెంతకు చేరి ప్రభువా నేను పాపినని నోటితో ఒప్పుకొని హృదయంలో ప్రభువుని విశ్వసించగలిగితే నిశ్చయముగా యేసు రక్తం ప్రతి పాపములను కడిగి మిమ్మలను పవిత్రులనుగా చేయునుగాక, మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకే సిలువలో రక్తాన్ని కార్చి ఉన్నాడు.
ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కొడమ చబలి గట్టిగాను. ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రతి పాపముల నుంచి నీకు విడుదల కలుగు చేసి, ఆ పాపము ద్వారా నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ సమాధానం, ఆ శాంతిని నీ జీవితంలో తొలగించి, నీ మనస్సు నిండా, నీ హృదయము నిండా ఆయన సమాధానం ఏలుబడి చెయ్యునుగాక, ఏలుబడి చేయునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకి, మీ హృదయానికి కావలి కాయునుగాక. ఇక మీదట మీరు అడుగు వేసే ప్రతి అడుగు సమాధానకరముగా ఉండునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? అందుకనే అరుణోదయ దర్శనం దేవుడు ఎందుకు ఇచ్చాడు? మరణ ఛాయలో ఉన్నవారికి, బంధించబడిన వారికి విడుదల కలుగు చేయడానికి ప్రతి అడుగులు సమాధానకరమైన మార్గములలో నడిపించబడుటకే అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ శుభరాత్రి నీ పాపము ద్వారా కలుగుతున్న అసమాధానం తొలగించబడి నువ్వు సమాధానముతో ఉండాలి అంటే క్రీస్తు యేసు కలువరి శిలువ రక్తము చేత మీ పాపములను కడిగి వేసుకొని సమాధానమును మీరు పొందుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? రెండవదిగా బైబిల్లో మనం గమనించి చూడగలిగితే 12 సంవత్సరముల నుండి ఒక సహోదరి ఒక రోగంతో బాధపడుతుంది, మాయదారి రోగంతో బాధపడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సీనియర్ రోగం. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. వైద్యుల చుట్టూ తిరిగింది, తెప్పలు పడింది, మరింత సంకట పడింది. ఉన్న డబ్బులని పోగొట్టుకుంది. ఏంటి, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళింది. మొక్క కోసారు, పైకి పంపించారు. రక్తాన్ని తీశారు, ల్యాబు పంపించారు. పైకి పోయిన మొక్క కిందికి వచ్చే లోపల ఈ మనిషి పైకి పోయేటట్టుగా కనబడుతుంది. అప్పటికి ఓమియో చెప్పు పతి దగ్గరికి వెళ్ళారు. హలో పతి దగ్గరికి వెళ్ళారు. ఆయుర్వేదం కూడా తిన్నారు, చెప్పులతో కూడా కొట్టించుకున్నారు, యాగమండలతో కూడా దండించుకున్నారు, మట్టి కూడా కేజీలు తెచ్చుకొని తిన్నారు, బూడిద కూడా నీళ్ళలో పోసుకొని తాగారు. కానీ రోగం మాత్రం కుదరబడలే. అని రోగం ముదిరిపోయింది, ఆస్తి తరిగిపోయింది. చివరికి భర్త ఊళ్ళో నుంచి బయటికి గెంటేశాడు. చివరికి చచ్చిపోదాం అనుకుంది. యేసుని గురించి వినింది, యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెక్కును పట్టుకుంది. 12 సంవత్సరాల రోగం ఆ క్షణములోనే బాగుపడింది. కూడా చప్పుడు గట్టిగా 12 వారాల తర్వాత కాదు. కొంతమంది పాస్టర్ గారండి మీ మందిరానికి వస్తే రోగం తగ్గిపోయింది అంటే కదా. ఎన్ని వారాలు? యేసుప్రభు ఏమనాలా? అమ్మ నీది చాలా సీనియర్ రోగం అమ్మ, 12 సంవత్సరాల నుంచి ఉంది, కనీసం 12 వారాలైనా రావాలమ్మా అని యేసుప్రభు అన్నాడా? అనలేదు. మరి ఈ దరిద్ర ఫలవాడు ఎవరాలు వాడు చేసినా మనకు తెలియదు. వెంటనే ఆమె రోగము నుంచి విడుదల పొందింది. యేసుప్రభు చూశాడు. ఎవరో అన్నాడు. ఏమైంది ప్రభు అంటే, ఎవరు నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం వారిలోనికి వెళ్ళింది, వారిని బాగు చేసింది ఎవరంటే ఉరకవయ్యా, ఇంతమంది జనాలు వచ్చారు, ఎవరొకరి మీద పడి ఉంటారు, దాని గురించి రాద్ధాంతం చేయాలా అన్నారు యేసుప్రభు శిష్యులు. లేదు, ఎవరో నన్ను విశ్వాసముతో ముట్టారు, నాలో ఉన్న ప్రభావం వారిలోనికి వెళ్ళింది, వారిని బాగు చేసింది ఎవరు అనగానే అల్లంత దూరాన గడగడ వణికిపోతుంది ఆ సహోదరి. తిన్నగా యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు ఆమెను చూచి ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానముతో వెళ్ళు. కూడా చెప్పులు గట్టిగా, సమాధానముతో వెళ్ళు. అంటే ఆమెకు సమాధానం లేకుండా చేసింది ఏమిటయ్యా అంటే రోగం. ఏదమ్మా చెప్పాలా? ఇందాకేమని చెప్పాను? పాపం. ఇప్పుడేమో రోగం. ఏ రోగం నీకు సమాధానం లేకుండా చేస్తుందో, దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు, ఆత్మీయ రోగాలు, శారీరక రోగాలు, ఏ రోగాలు? కుదరని రోగాల, కుదురబడని రోగాల, దీర్ఘకాలిక రోగాల, మరణకరమైన రోగాల? ఈ రాత్రి నువ్వు ఏ రోగములతో ఉన్నావో నాకు తెలియదు. ఏ రోగము నీ జీవితాన్ని పట్టి పీడిస్తుందో, నెమ్మది లేకుండా చేస్తుందో, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏ శరీరంలో ఏ బలహీనతతో బాధించబడుతున్నావో అది పాపము ద్వారా కలిగిన రోగమే కానీ, సాతాను ద్వారా కలుగుతున్న రోగమే కానీ,
వాక్యానికి అవిధేయత చూపడం ద్వారా కలుగుతున్న రోగమే కానీ, దేవుని మహిమార్థమై కలిగిన రోగమే కానీ, వంశపారంపర్యంగా పుట్టిన రోగమే కానీ, అది ఏ రోగమైనా ఈ శుభరాత్రి నా యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను స్వస్థపరిచి ఆత్మీయంగా ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ఆరోగ్యంగా నిన్ను చేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. నమ్మిన వాళ్ళందరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నమ్మిన వాళ్ళందరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా ఈ రాత్రి సమాధానం లేకపోవడానికి ఎన్నో కారణాలు కావచ్చు. సంతానం లేదని సమాధానం లేదేమో, వివాహాలు లేదని సమాధానం లేదేమో, ఉద్యోగం లేదని సమాధానం లేదేమో, కుటుంబం కట్టబడలేదని సమాధానం లేదేమో. ఈ రాత్రి నీకు సమాధానం లేని కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. ఈ శుభరాత్రి నీ సరిహద్దులలో నా యేసయ్య బహుగనుడిగా ఉండి మీకు సమాధానమును కలుగ చేయునుగాక. సమాధానపు స్థితిని నా దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, మంచి మాట రాయబడి చూడండి. దినవృత్తాంతముల రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 33వ వాక్యములో చివరి మాట చూద్దామా. దావీదునకును అని అతని సంతతికిని, అతని కుటుంబీకులకును, అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికిని. ఎన్నటెన్నటికి అంటే అర్థం ఏంటి? శాశ్వతముగా. శాశ్వతముగా. మరో చూడండి, ఎవరెవరికి? దావీదునకును, అతని సంతతికిని, అతని కుటుంబీకులకును, అతని సింహాసనమునకును యెహోవా వలన. ఎవరి వలన అండి? డబ్బు వలన కాదు, ఆస్తి వలన కాదు, అంతస్తు వలన కాదు, రాజ్యము వలన కాదు, బలగం వలన కాదు, యెహోవా వలన ఎన్నటెన్నటికి సమాధానము కలిగి ఉండును. దావీదుకు, దావీదు సంతానానికి, దావీదు కుటుంబానికి, దావీదు సింహాసనానికి 4 అనుభవాలు. ఒకటి, దావీదుకు అనగా వ్యక్తిగతముగా సమాధానం. దావీదు సంతానం అనగా దావీదుకు పుట్టినటువంటి పిల్లలే కానీ, భార్య కానివ్వండి వారికి. దావీదు కుటుంబం అంటే వాళ్ళ అన్నదమ్ములకే కానీ, అక్కచెల్లెలకే కానీ. సింహాసనం అంటే అది ఉద్యోగం, అది వ్యాపారం, అది చేతి పని, అది చదువులు, అది పరిచర్య, అది సేవ. అన్నిటికీ ఏముందంటండి? యెహోవా వలన సమాధానము కలిగి ఉండెను. నిశ్చయముగా నేను కూడా కోరుకుంటున్నా, మీకు సమాధానం ఉండునుగాక, మీ సంతానమునకు సమాధానం ఉండునుగాక, మీ కుటుంబాలకి సమాధానం ఉండునుగాక, అలాగే మీ సింహాసనమునకు అనగా మీకు కలిగి ఉన్న సమస్తమునకు సమాధానము ఉండునుగాక. పడదామా సభలు గట్టిగా ప్రభువుకి. అందుకే ఆది అపోస్తుల కాలములో కూడా సంఘాన్ని గురించి కూడా ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యాలు 9:31 కనుక మనం చూడగలిగితే, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ప్రభువునందు భయము కలిగి సమాధానముతో ఏమవుతుందంట? విస్తరించుచుండెను. సంఘాలు ఎప్పుడు విస్తరిస్తున్నాయి? కుటుంబాలు ఎప్పుడు విస్తరిస్తాయి? సేవ ఎప్పుడు విస్తరిస్తుంది అంటే ఆ సంఘములో ఏముంది అంటే సమాధానము ఉంది. చాలా సంఘాలకు వెళ్ళి చూడండి, సేవకుడికి సంఘానికి సమాధానమే ఉండదు. విశ్వాసులకి మధ్యలో సమాధానమే ఉండదు. ఈ మనిషి పాట పాడిందంటే ఆ మనిషి పాట పాడడానికి రాదు. ఈ మనిషి మందిరానికి వచ్చిందంటే ఆ మనిషి రాదు. ఆ మనిషి కనుక ముందు వచ్చి కూర్చుందంటే పొరపాటుని ఈ మనిషి మాట్లాడేటండి రాదు, నేను రాను. కారణం ఏంటి? సంఘాలు విస్తరిస్తున్నాయంట, శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకయ్యా అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలన్నా, సంఘం కట్టబడాలి అన్నా ఆ సంఘంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. అందుకనే సేవకులు అప్పుడప్పుడు చెప్తారు 3 పేటల తాడు అంటారు. 3 పేటల తాడు అంటే ఏమనుకున్నారు? పెళ్లి చేసేటప్పుడేమో భార్య, భర్త, యేసుప్రభు అంటారు. సంఘంలోకి వస్తే ఏమనాలా? యేసుప్రభు, సేవకుడు, సంఘం అనాలా. ఈ 3 పేటలు ఉన్నాయే, ఎప్పుడు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. యేసు ప్రభుతో సేవకుడు సమాధానంగా ఉండాలి, సంఘం సమాధానంగా ఉండాలి.
అలాగే సేవకుడితో సంఘం సమాధానంగా ఉండాలి, సంఘముతో సేవకుడు సమాధానంగా ఉండాలి. ఈ 3 పేటలు ఎప్పుడు కూడా సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే సంఘం విస్తరించడం ప్రారంభించబడుతుంది, సమాధానం అక్కడ ఏలుబడి చేయడం ప్రారంభించబడుతుంది. నిశ్చయముగా మన సరిహద్దులలో బహుగనుడిగా ఉన్న యేసయ్య మీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేసి మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. ఎందుకయ్యా సరిహద్దులలో బహుగనుడిగా ఉన్నావంటే సమాధానాన్ని కలుగు చేద్దామని. ఎందుకయ్యా సరిహద్దులలో బహుగనుడిగా ఉన్నావంటే పాడు నాశనం అనే మాట వినపడకుండా చేద్దామని. ముచ్చటగా 3వ మాట కొడు సభలు గట్టిగా గట్టి కొట్టాల. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 15వ వాక్య భాగం. యెషయా ప్రవచన గ్రంథం. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క, ఇందాకే చెప్పే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని. దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకుంటివి. ఎందుకయ్యా మా సరిహద్దులలో బహుగనుడుగా ఉన్నావు? మా సరిహద్దులలో ఎందుకని ఘనమైన మహారాజుగా ఎందుకున్నావు? ఎందుకున్నామంటే మీ సరిహద్దును ఏం చేద్దాం అనుకుంటున్నాను? కొంచెం గట్టి చెప్పండి అమ్మా. అంత విషాదంగా చెప్పాల్సిన అవసరం లే, కొంచెం గట్టి చెప్పు. ఏం చెప్పండి? అందరూ యేసయ్యా. చేతులు ఉన్నాయి కదా, అలా పైకెత్తు. నోరు కూడా ఉంది కదా, పిలువు, యేసయ్యని పిలువు. ఇళ్ళలో బాగానే కొట్లాడుతావుగా, కొంచెం గట్టిగా చెప్పు. యేసయ్యా నా సరిహద్దును విశాలపరచు. కొంచెం గట్టిగా విశాలపరచయ్యా. ఎందుకు? ఇరుకులో ఉన్నానయ్యా. ఎక్కడున్నాను? చాలా ఇరుకులో ఉన్నానయ్యా. అందుకని ఇరుకులో ఉన్న నాకు ఏం కావాలా? విశాలత కావాలా. దేవుడే చెబుతున్నాడు ఏమని? నేను మీ సరిహద్దులను విశాలపరచి ఏంటి నీలో నన్ను ఏం చేసుకుంటాను? మహిమపరచుకుంటాను. దేవుడు మన సరిహద్దును విశాలపరచి ఆయన మనలో మహిమను పొందాలనుకుంటున్నాడు. సరిహద్దు విశాలపరచబడాలి. ఇది 2 విధాలుగా మనం ఆలోచన చేయగలిగితే, భౌతికంగా ఆత్మీయంగా. గుర్తుపెట్టుకోండి, భౌతికంగా ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాం. మొదటిగా విశాలత అన్నప్పుడు దీనికి వ్యతిరేక పదం ఏమిటయ్యా అంటే ఇరుకు. ఏంటమ్మా మీ ఊర్లో ఏమంటారు? ఇరుకేనా? ఇరుకు అని అర్థం. విశాలపరచు అన్నాడంటే ఏంటి? విశాలపరచు అన్నాడంటే అయ్యగారు ఎక్కడ ఉన్నట్టు? ఇరుకులో ఉన్నాడని అర్థం. ఇరుకు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా, కష్టం, శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు, ఇక్కట్లు అంటారే, వీటిని సూచిస్తుంది భౌతికంగా మనం ఆలోచిస్తే. ఈరోజు చాలామంది రకరకాల శ్రమలలో ఉన్నారు, రకరకాల శోధనలో ఉన్నారు, రకరకాల ఇక్కట్ల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఉన్నారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు, కష్టాల కొలిమిలో పెట్టబడి కాల్చబడుతున్నారు, బాధలనే బంధకాలతో బంధించబడి ఉన్నారు. మాకు ఏ బాధలు లేవు, మాకు ఏ కష్టాలు లేవు, మాకు ఏ కన్నీళ్ళు లేవు అన్నవాళ్ళు అలేలు అనండి. ఇది ఒక్క శైగు లేట్లేదా? మాకు ఏ బాధలు లేవు పాస్టర్ గారండి, ఏ కష్టాలు లేవు, ఏ ఇరుకులు లేవు, ఏ ఇబ్బందులు లేవు, చాలా హ్యాపీగా మా లైఫ్ను లీడ్ చేస్తున్నాం అన్నవాళ్ళు మరొకసారి అలేలు అనండి. బాధలు లేనివాడు ఈ రోజులు లేడు. ఏదొక శ్రమ, ఏదొక బాధ, ఏదొక కష్టం, ఏదొక కన్నీళ్ళు, ఏదొక ఇరుకు, ఏదొక ఇబ్బంది, ఏదొక ఇక్కట్ల మధ్యలో ఈ రోజున మనిషి జీవితం నడిపించబడుతుంది. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో నాకు తెలియదు, ఏ శ్రమల మధ్యలో ఒకవేళ ఉన్నావో నాకు తెలియదు. ఎవరికి చెప్పుకోలేని బాధతో, నలుగురికి చెప్పుకుంటే నవ్వుల పాలైపోతామోనని పంటి బిగవన బాధని బిగబట్టుకుని ఒకవేళ బతుకుతున్నావో, ఏ వేదన మధ్యలో నడిపించబడుతున్నావో, ఏ కన్నీల మధ్యలో కాపురము చేస్తున్నావో,
నీ బ్రతుకు దినములనిట దుఃఖముతో ఒకవేళ వెళ్ళబుచ్చుతూ ఉన్నావేమో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు ఏ ఇరుకులో ఉన్నా నా యేసయ్య నీ సరిహద్దులో బహుగనుడుగా ఉన్నవాడు. నీ ఇరుకుని నా దేవుడు తొలగించి నీ సరిహద్దుని నా దేవుడు విశాలపరచునుగాక. అందుకే 118వ కీర్తనలో కీర్తనకాడిన దావీదు అంటాడు, నేను యెహోవాకు ఇరుకులో మొరపెట్టా. ఎక్కడ? ఇరుకులో నేను మొరపెట్టాను. ఆయన ఏం చేశాడో తెలుసా? విశాల స్థలములో నాకేమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు ఆయన నాకు. ఇరుకులో మొరపెట్టా, నా శ్రమలలో నేను మొరపెట్టాను, నా బాధలలో యేసయ్యకు మొరపెట్టాను, నా కష్టాలలో యేసయ్యకు మొరపెట్టాను, నా కన్నీళ్ళ మధ్యలో యేసయ్యకు నేను మొరపెట్టాను. ఆయన ఏం చేశాడో తెలుసా? నా ప్రార్థన త్రోసివేయలేదు. విశాల స్థలములు నాకు ఆయన ఏమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్లో మనం చూడగలిగితే ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడి పేరు వేదన బాబు. ఏ బాబు చెప్పండి అమ్మా? ఆయన పేరు కంటే మీరే మాట్లాడే చాలా వేదనగా ఉంది. ఏం పేరు? వేదన బాబు. అతని పేరే వేదన బాబు. వాళ్ళమ్మ ఆ బిడ్డను కనేటప్పుడు వేదన పడి కన్నానని ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థము వేదన బాబు అని అర్థం. తను బ్రతికిన పుట్టిన నాటి నుండి తన జీవితంలో ఏం కనపడుతుందంట? వేదన, వేదన, వేదన. పుట్టిన నాటి నుండి వేదన. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి పెళ్లి చేసుకొని అక్షంతలు నా తల మీద పడ్డ నాటి నుండి ఈ రోజు వరకు, చెప్పు, ఈ రోజు వరకు వేదనేనయ్యా, ఈ రోజు వరకు బాధలేనయ్యా, ఈ రోజు వరకు కష్టాలేనయ్యా, ఈ రోజు శోధనలయ్యా, ఈ రోజు వరకు. ఎబ్బేసు కూడా వేదనతోనే తన జీవితం ప్రారంభించబడింది, వేదనతో నడిపించబడుతున్నాడు. అయితే ఈ వేదన పుత్రుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గురించి ఏం చేశాడట? మొరపెట్టాడు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, అండబలం, ఖండబలం, భుజబలం, డబ్బు బలం, కుల బలం కలిగిన వారి దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టాడట. ఎందుకు తెలుసా? అయ్యా, ఇరుకులో మొరపెడితే విశాల స్థలములో ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడువు కదా, దుఃఖములో మొరపెడితే సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడువు కదా, కన్నీళ్ళ మధ్యలో మొరపెడితే కన్నీళ్ళు తొడవగలిగిన దేవుడు కదా. అందుకే నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెడుతున్నానయ్యా. వేదన పుత్రుడిగా, వేదన బాబుగా నా జీవితం అంతా వేదనతో నడిపించబడుతుందయ్యా. ఇరుకులో ఉన్నానయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా అని ఓ చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నా సరిహద్దును, చెప్పు గట్టిగా, నా సరిహద్దును విశాలపరచు. ఇరుకులో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఉన్నాను, ఇనుప కొలిమిలో పెట్టబడి కాల్చబడుతున్నాను, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతున్నాను, ఈ శ్రమలు తాళలేక చచ్చిపోతే మేలు, ఈ జీవితాన్ని ముగించుకుంటే మేలు అనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి, ఇరుకులో మొరపెట్టాడండి. కన్నీళ్లతో యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చి 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 ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను అని రాస్తుంది. తన ముగింపు ఎలా మారిందో తెలుసా? తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడాయను. కూడా చెప్పులు గట్టిగా గట్టిగా గట్టిగా. వేదనతో ఆరంభించబడిన తన జీవితం ఘనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎక్కడ అవమానపరచబడ్డాడో, ఎక్కడ కించపరచబడ్డాడో, ఎక్కడ తలదించుకున్నాడో, ఎక్కడ చేతులు కట్టుకున్నాడో, అవమానము కలిగిన చోట రెట్టింపు ఘనతను దేవుడిచ్చాడు. తల దించుకున్న చోట తల పైకెత్తుకునేటట్టుగా చేశాడు. చేతులు కట్టుకున్న చోట తలగా పైవాడిగా దేవుడు నిలబెట్టాడు. అతిశయాస్పదముగా, ఆశీర్వాదాస్పదముగా, మహిమాస్పదముగా, ఘనతాస్పదముగా ఎబ్బేజును దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఇరుకులో మొరపెడితే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట? విశాలతని ఇచ్చాడు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? ఇక నా సమస్యల నుంచి విడుదల పొందలేను, ఈ కష్టాలు నా జీవితంలో కడతేర్చబడవు, ఇక నా కన్నీళ్లకు ముగింపు కలగదు, నా బాధలు ఇంతే, నా రోగాలు ఇంతే, నాకు ఉద్యోగం రాదు,
నా వ్యాపార లాభము కలగదు, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నాకు పెళ్ళి కాదు, ఇక నా చదువుల జయం పొందలేను, నా బతుకు ఇంతే, అవమానాల మధ్యలోనే బతకాలి, అందరికీ నిష్ప్రయోజకుడిగా నేను బ్రతకాలి, నా చరిత్ర ఇంతే, నా పుట్టుక ఇంతే అని నిన్ను నువ్వు శపించుకుంటున్నావేమో. ఈ శుభరాత్రి నీ చరిత్రను మార్చివేయగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చివేయగలిగిన వాడు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులను మార్చివేయగలుగుతుంది. కూడా చెప్పలు గట్టిగాను. అందుకనే నీ సరిహద్దులలో ఆయన బహుగనుడిగా ఉండి నీ సరిహద్దుని విశాలపరిచి నిన్ను ఏం చేస్తాడయ్యా అంటే నీ సహోదరులందరికంటే ఘనముగా ఆయన నిన్ను నిలబెడతాడు. ఘనముగా నిలబెడతాడు, పైవాడిగా నిలబెడతాడు, తలగా నిలబెడతాడు. రెండవ అనుభవం ఏమిటి అంటే ఆత్మీయంగా మనం చూడగలిగితే సరిహద్దు విశాలపరచడం అంటే ఏంటి? కీర్తనకాడిన దావీదు 119వ కీర్తన 32వ చరణంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తుతాను. నా హృదయం అనే సరిహద్దు విశాలపరచబడితే నేను నీ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుతానయ్యా. ఆత్మీయంగా మన సరిహద్దు విశాలపరచబడాలి. ఆత్మీయంగా ఇంతవరకు భౌతికంగా సరిహద్దు విశాలపరచబడుట గురించి చెప్పాను. ఆత్మీయంగా కూడా మన సరిహద్దు విశాలపరచబడాలి. ఆత్మీయంగా సరిహద్దు విశాలపరచబడడం అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే, ఒకవేళ ఈ రోజు వరకు 10 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు అమ్మా? అది కూడా ఎక్కువ అంటావా? 10 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నా సరిహద్దు విశాలపరచబడాలి అని అంటున్నావు కదా. దేవుని సరిహద్దుని విశాలపరచబోతున్నాడు కదా. అంటే ఇంతవరకు నీ సరిహద్దులో 10 నిమిషాలే ప్రార్థన ఉంది. ఇప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడింది అనుకో, ఆ 10 నిమిషాలు ఏమవుతుంది? అరగంట అవుతుంది. అరగంట ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ సరిహద్దు విశాలపరచబడితే నీ ప్రార్థన ఏమవుతుంది? గంట అవుతుంది. అర్థమవుతుందమ్మా? దీన్ని ఏమంటారు? నీ ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడ్డం. రోజుకు బైబిల్ ఒక అధ్యాయమే చదువుతున్నావు అనుకో. కొంతమంది దరిద్రులు ఉంటారు, క్యాలెండర్లో వాక్యం మాత్రం చదువుకుని పోయే దరిద్రులు కొంతమంది ఉంటారు. రోజుకు ఒక అధ్యాయమే బైబిల్ చదువుతున్నావు. నీ ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడింది అనుకో, రోజుకి ఎన్ని చదువుతావు? 2-3 అధ్యాయాలు చదువుతావు. 2-3 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నావు అనుకో, నీ సరిహద్దు విశాలపరచబడితే 5 అధ్యాయాలు చదువుతావు. ఇంకా సరిహద్దు విశాలపరచబడితే ఒక గ్రంథమే మాట్లాడేంటండి చదివేస్తావు. నీ ఆత్మీయ జీవిత సరిహద్దు ఒక్క పూట ఉపవాసం ఉంటుంది. ఒక్క పూట ఉపవాసం ఉండేదానికే అబ్బో ఎన్ని బిల్డప్లు ఇస్తావో మనకు తెలియదు. ఒక్క పూట ఉపవాసం ఉన్న నీవు నీ సరిహద్దును దేవుడు విశాలపరిచాడు అనుకోండి, అది 1 రోజు అవుతుంది. ఇంకా సరిహద్దు విశాలపరచబడింది అనుకోండి, 2 రోజులు అవుతుంది. ఇంకా విశాలపరచబడింది అనుకోండి, 3 రోజుల నుండి ఉపవాస ప్రార్థన చేస్తావు. ఇంకా విశాలపరచబడింది అనుకోండి, వారం రోజుల నుండి ప్రార్థన చేస్తావు. దీని ఏమంటారు? ఆత్మీయ సరిహద్దు చెప్పాలా? విశాలపరచబడాలి. ఇంతవరకు యేసు ప్రభుని కొంచెమే ప్రేమిస్తున్నావు అనుకో, నీ సరిహద్దు విశాలపరచబడింది అనుకో, యేసు ప్రభుని ఏం చేస్తావు? ఎక్కువగా ప్రేమించగలుగుతావు. ఆత్మ సంబంధం విషయాల్లో ఒకవేళ ఆత్మలో కొద్దిసేపు నువ్వు ఆనందిస్తున్నావు అనుకో, నీ సరిహద్దు విశాలపరచబడింది అనుకో, ఆత్మలు ఎక్కువగా ఆనందించగలుగుతావు, ఆత్మలు ఎక్కువగా హర్షించగలుగుతావు. దేవుని సన్నిధిలో కొద్దిసేపే గడుపుతున్నావు అనుకో, నువ్వు ఆత్మలు ఎక్కువగా నీ సరిహద్దు విశాలపరచబడింది అనుకో, ఇంకా ఎక్కువగా అంటే ఆత్మ సంబంధముగా మన సరిహద్దును దేవుడు ఏం చేయబోతున్నాడయ్యా అంటే విశాలపరచబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగా. నీకే ఆశ్చర్యం కలగాల. నేను ఒకప్పుడు సరిగ్గా ప్రార్థన చేసేవాడిని కాదు కదా, ఒకప్పుడు మోకరించేవాడిని కాదు కదా, ఒకప్పుడు మోకరిస్తే కన్నీళ్ళు కూడా వచ్చేవి కాదు కదా, ఒకప్పుడు ఒక అధ్యాయం కూడా సరిగ్గా బైబిల్ చదివేవాడిని కాదు కదా, ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు ఎలా చదవగలుగుతున్నాను? ఇంతసేపు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాను? ఒకప్పుడు ఆదివారపు ఆరాధన అంటే వాక్యం టయానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ప్రార్థన ప్రారంభించక ముందే ప్రార్థనకి వెళ్తున్నానేంటి? ఒకప్పుడు ఉపవాసం అంటే అమ్మో ఉపవాసం ఎక్కడని ఆదివారం పూట కూడా 4 ఇడ్లీలు 3 దోశలు అంత ఉప్మా 4 పూరీలు 1 లీటర్ పాలు తాగి వెళ్ళిపోతున్నా నేను. అలాంటిది ఇప్పుడు ఆదివారం అంటే ఉపవాసంతో వెళ్తున్నాను. ఇలా మార్పు ఎలా వచ్చింది?
నీ సరిహద్దుల్లో ఉన్న బహుగనుడు నీ ఆత్మీయ సరిహద్దును విశాలపరచాడు. కూడా చప్పలు గట్టిగా. నీలో ఒక ఆత్మ సంబంధమైన ఒక ఉద్యమం రగలాలి. ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు నీలో కనబడాలి. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో ఒక ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నవ్వుకోవాలో తెలియదు, ఏడవాలో తెలియదు. ఎందుకయ్యా అంటే భౌతికంగా మనం ఆలోచిస్తుంటారు. ఒకప్పుడు నేను కాలి నడకతో నడిచేదాన్ని, కాలి నడకతో ఉండేవు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని సైకిల్ ఇచ్చాడు, సైకిల్ మీద తిరుగుతున్నా. దేవుడు జ్ఞాపకం చేసుకుని మోటార్ సైకిల్ ఇచ్చాడు, మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నా. దేవుడు జ్ఞాపకం చేసుకొని కారు ఇచ్చాడు. ఒకప్పుడు అద్దెలలో ఉండేవాళ్ళం, దేవుడు జ్ఞాపకం చేసుకుని సెంటు స్థలం ఇచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని పెంకుటింట్లో ఉన్న, దేవుడు జ్ఞాపకం చేసుకుని బిల్డింగ్ ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని డూప్లెక్స్ బిల్డింగ్ ఇచ్చాడు. ఒకప్పుడు చిన్న వ్యాపారమే ఉండదు, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆస్వాదించాడు. ఈ మాత్రం బాగానే చెప్తారు. సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది, కారు వచ్చింది, పూరి పాకాల నుంచి డాబాలోకి వెళ్ళాము. ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాం, ఇప్పుడు కద్దరు బట్టలు వేసుకుంటున్నాం. ఈ బాగానే చెప్తారు. నీ ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తావా? నువ్వు నీ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడతావా? నీ పరిశుద్ధమైన జీవితాన్ని గురించి మాట్లాడతావా? దేవుని వాక్యపు అనుభవాలలో ఎంత ఎదిగావో చెప్తావా నువ్వు? ఒకప్పుడు సన్నగా ఉన్నా, ఇప్పుడు డ్రమ్ములాగా తయారయ్యా. చెప్పు. ఈ బాగానే చెబుతాం మనం. నీ ఆత్మీయ జీవితం ఏమన్నా విశాలపరచబడిందా? ఒకప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని పాస్టర్ గారండి, ఈ మధ్య గంట సేపు ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు 1 అధ్యాయం 2 అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని, ఇప్పుడు 4-5 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నా. ఒకప్పుడు 1 పూట కూడా ఉపవాసం ఉండలేకపోయేవాడిని, ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు ఆత్మలో కొద్దిసేపు ఆనందించేవాడిని, ఇప్పుడు ఎక్కువసేపు ఆనందిస్తున్నా అని సాక్ష్యాలు చెప్తారండి. లేదు, సైకిల్ పోయింది, మోటార్ సైకిల్ వచ్చింది, పెంకుటిల్లు పోయింది, డాబాలు వచ్చినాయి. ఈ చెప్పమంటే దరిద్రపు సాక్ష్యాలని బాగానే చెప్తారు. ఈ కాదు మనకు కావాల్సింది, నీ ఆత్మీయ సరిహద్దు విశాల పరచబడిందా? ఆత్మీయలో ఎంత ఎదిగావు? నీ సమర్పణ ఎంత ఎదిగింది? నీ త్యాగం ఎంత ఎదిగింది? నీ ప్రతిష్టత ఎంత ఎదిగింది? విశాలపరచబడిందా? ఉన్నది కూడా పోయిందా? ఉన్నది కూడా లేకుండా పోయిందా? ఉన్న ప్రార్థనా జీవితం కూడా పోయిందా? ఉన్న విశ్వాసం కూడా పోయిందా? ఉన్న వాక్యపు అనుభవాలు కూడా పోయాయా? ఉన్న ఆత్మీయత కూడా పోయిందా? ఇప్పుడు ఆత్మీయంగా కంటే కూడా భౌతికంగా విశాలపరచబడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మీయంగా దిగసారిపోతున్నారు. ఆత్మలు వర్ధిల్లలేకపోతున్నారు, ఆత్మీయతలు విశాలపరచబడలేకపోతున్నారు, ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడట్లేదు. అందుకే ఈ శుభరాత్రి నా యేసుక్రీస్తు ప్రభుల వారు మీ సరిహద్దులలో బహుగనుడిగా ఉండి మీ ఆత్మీయ సరిహద్దుని విశాలపరచునుగాక. మీరు ఆత్మలో వర్ధిల్లుదురుగాక, ఆత్మీయులుగా మార్చబడుదురుగాక. ఇక నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ వాక్యపు జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, నీ పరిచర్య జీవితం, దేవునిలో ఆత్మలో ఎదిగే జీవితం, దేవుని సంతోషపెట్టే జీవితం, దేవుని చిత్తానుసారముగా నడిచే జీవితం ఏమవ్వాలా? విస్తరించబడాలా, విశాలపరచబడాలా. ఈ సాక్ష్యాలు సంఘాల్లో పెరుగునుగాక, ఇలాంటి సాక్ష్యాలు సంఘములో లేవనెత్తబడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేనికి చెప్పావు? దేనికి చెప్పావు? నీ చెప్పమని చెప్పావా? దేనికైనా కారణం ఉందా? నా ఆత్మీయ సరిహద్దు ఏమవ్వాలా? చెప్పు గట్టిగా. విశాలపరచబడాలి. కూడా చెప్పలు గట్టిగా. చివరి మాట చెప్పి నేను ముగించేస్తా. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యం. ఇశ్రాయేలు కుమారి, కొంచెం సరిహద్దు రాళ్ళు బాతించుకోమ్మా. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాతించుము, దోవ చూపు స్తంభంలో నిలబెట్టుము. నీవు వెళ్ళిన రాజ్య మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము. నీ పట్టణము, నీ సంఘానికి తిరిగిరా. ఎన్నాళ్ళమ్మా అటు ఇటు తిరుగుతావు? విశ్వాసపు ఘాతుకురాల, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. కొడదామా చప్పలు గట్టిగా, గట్టిగొట్టు. చివరి మాట ఏమిటయ్యా అంటే, సరిహద్దులలో ఉన్న బహుగనుడు ఏం చేయబోతున్నాడయ్యా అంటే, నీ దగ్గరకు వచ్చి
నా దగ్గరకు వచ్చి మనందరి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు కుమారి కొంచెం సరిహద్దు రాళ్ళని చెప్పరేంటండి, కొంచెం పాటించుకోమ్మా. అప్పుడప్పుడు ఎంఆర్ఓలు వచ్చి విఆర్ఓలు వచ్చి కొలతలన్నీ వేసి ఏ రాళ్ళు వేస్తారు చెప్పండి? ఏ రాళ్ళు వేస్తారండి? మిమ్మల్ని వేసుకోమని చెప్పరు, వాళ్ళే వచ్చి వేపిస్తా దగ్గర ఉండి. అలాగే బహుగనుడైన యేసయ్య కూడా మన సరిహద్దులోకి వచ్చి దగ్గరుండి ఒక్కొక్కరికి ఏమేస్తాడంట, సరిహద్దు రాళ్ళు పాతించి వెళ్తాడు. ఈ రోజున కూటమి దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి సరిహద్దులో ఏముండాలా? రాళ్ళు ఉండాలి. ఎందుకని? ఎంతకాలం తిరుగుతావు మాట ఇటు? ఎంతకాలం తిరుగుతావు? ఎన్నాళ్ళు? కొంతకాలం అటు, కొంతకాలం ఇటు, కొంతకాలం భక్తి, కొంతకాలం లోకం. గోడ మీద పిల్లిలాగా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అటు ఇటు ఎంతకాలం ఊగిసలాడుతావు? రెండు తలంపుల మధ్యలో, రెండు ఆలోచనల మధ్యలో ఎంతకాలం ఉంటావు? అంటే ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. ఎంతకాలం నులివెచ్చగా బతుకుతావు? అందుకని బైబిల్లో ఉంటుంది, రెండు స్థలాలు రెండు సుడిగుండాలు కలిసే చోట ఓడ ఇరుక్కపోయిందంట. ఏమైంది? ఓడ ముక్క శకలైపోయిందంట. రెండు స్థలాలు కలిసే చోట ఓడ ఇరుక్కపోయింది. అంటే రెండు తలంపుల మధ్యలో, రెండు ఆలోచనల మధ్యలో ఉంటున్నారు. అందుకే విశ్వాస సంబంధమైన ఓడ బద్దలైపోతుంది. ఎంతకాలం దేవుని తట్టు తిరుగు. రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్యలో ఎంతకాలం ఉంటావు? రెండు నాలుకలు కలిగిన వ్యక్తిగా ఎంతకాలం ఉంటావు? రెండు పడవల మీద ఎంతకాలం కాలు పెడతావు? అందుకనే రాజమార్గము తట్టు నీ మనసు తిప్పుకో. ఇంకా తిరిగింది చాలు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది చాలు, నీ శరీరం ఆశించినట్లుగా చేసింది చాలు. చూడకూడని వాటిని చూస్తూ, చేయకూడని వాటిని చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన జీవితం చాలు. ఆదివారం వస్తే నా అంతటి భక్తులు లేడు అన్నట్టు కనబడతావు. ఆదివారం దాటిపోతే నాలాంటి హీరో ఇంకొక లేడు అంటావు మళ్ళీ కదండి. ఎంతకాలం? రెండు తలపులు. ఎంతకాలం? రెండు మనస్తత్వాలు. ఇంకా ఆపి తిరిగి ఒక్కొక్కడు ఏం వేసుకోవాలి తెలుసా? సరిహద్దురాలు బాదుకోవాలి. దగ్గర ఉండి బహుగనుడైన యేసయ్య దగ్గర ఉండి నీ చేత సరిహద్దు రాళ్ళు పాతించునుగాక. ఎందుకు? ఏ సరిహద్దు? ఈ రోజున కొట్లాటలను ఎక్కడ జరుగుతున్నాయండి? సరిహద్దుల్లోనే. కొందరు ఇళ్ళ దగ్గర చూడండి, కొంచెం ఒక అడుగు స్థలం పక్కకు పోయినందుకు, సరిహద్దు దాటి ఇల్లు కట్టినందుకు ఇల్లు మొత్తం కూల్చేస్తున్నారు. అడిగే కదా అనుకుంటున్నాం మనం. సరిహద్దుల గొడవల చేత తలకాయలు బగలు కొట్టించుకున్న వాళ్ళు లేరా? సరిహద్దుల గొడవల చేత, తుపాకుల చేత తూటాగుండికి మరణమైపోయిన వాళ్ళు లేరా? సరిహద్దుల గొడవల చేత అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు లేరా? సరిహద్దుల గొడవల చేత తలకాయలు తీయించుకున్న వాళ్ళు లేరా? సరిహద్దులు సరిగా లేకపోతే చాలా ప్రమాదం. సరిహద్దులు సరిగా లేకపోతే చాలా నష్టం. సరిహద్దులు సరిగా లేకపోతే చాలా ప్రమాదం. అందుకని మనకు కూడా ప్రతి ఆత్మీయుడికి, ప్రతి సేవకుడికి ఏముండాలా? ఒక సరిహద్దు ఉండాలి. ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు ఉండాలి. సరిహద్దు రాళ్ళు ఖచ్చితంగా పాటించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే లోకానికి నీకు మధ్యలో ఏముండాలమ్మా? సరిహద్దు ఉండాలి. నీవు లోకములోకి వెళ్ళకూడదు, లోకము నీలోకి రాకూడదు. లోకములోకి నువ్వు వెళ్ళకూడదు, లోకము నీలోకి రాకూడదు. అందుకే నీకు లోకానికి మధ్యలో ఏముండాలా? సరిహద్దు ఉండాలా. నా మాట మీకు అర్థమైతే ఎలా చెప్పండి? దేనికి చెప్పావు? లోకానికి నాకు మధ్యలో ఏముండాలా? సరిహద్దు ఉండాలి. ఆ సరిహద్దు దాటి నేను వెళ్ళకూడదు. నా హద్దులోనే నేను ఉండాలి. నా హద్దు ఎంతవరకు అంతవరకు నేను ఉండాలి. అందుకని బైబిల్లో కంచె కొట్టువానిని పాము కరుచును అని రాసి ఉంటుంది. అంటే సరిహద్దు దాటి వెళ్ళిపోతే సర్పం రెడీగా ఉంటుంది. ఎందుకని? దేనికని? అవ్వ మనసును చెరిపివేసింది సర్పం. సర్పము తన కుయుక్తి చేత అవ్వ మనసును చెరిపివేసి క్రీస్తు సరళతల నుండి, పరిశుద్ధతల నుంచి తొలగించిందే. ఆ సర్పం ఆ సరిహద్దు దగ్గరే ఉంటుంది. సరిహద్దు దాటావా
పాము కాటుకు బలైపోతారు. సరిహద్దు దాటావా, సర్పము తన కుయుక్తి చేత నిన్ను మోసం చేస్తుంది. అందుకని ఎవరి సరిహద్దులో వాళ్ళు ఉన్నారనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. ఎవరి సరిహద్దులో వాళ్ళు బతుకుతున్నారు అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, ఏ నష్టం ఉండదు. నీ సరిహద్దులోనే ఉండాలి. అందుకని పితరులు వేసిన పొలిమర రాతిని తీసివేయకూడదు. మన పితరులు వేసిన పొలిమేర రాయి ఒకటి ఉంది, ఉపదేశం అనే రాయి ఉంది. ఆ రాయి దగ్గరే ఉండాలి, కానీ దాటిపోకూడదు. మనం లోకానికి మనకి ఒక సరిహద్దు ఉండాలా. లోకములోకి నేను వెళ్ళకూడదు. యేసు రక్తంతో కడగబడిన వ్యక్తిని నేను, మారు మనసు పొందిన వ్యక్తిని నేను, బాప్తిసం పొందిన వ్యక్తిని నేను, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిని నేను, అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థనలో ఎడతెగక గడుపుతున్న వ్యక్తిని నేను, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక దర్శనము కలిగి ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఈ లోకములో ఉన్న వాటిని త్యజించి క్రీస్తు యేసులో జీవించుచు పరదేశిగా యాత్రికుడిగా జీవిస్తున్నా నేను. లోకముతో నాకు సంబంధం లేదు. లోకపు ప్రేమ, లోకపు మర్యాద, లోకపు స్నేహం, ఏంటి, లోకపు ప్రేమతో నాకు సంబంధం ఉండకూడదు. లోక పాపం, లోక ప్రేమ, లోక మర్యాద, లోక స్నేహం, వీటితో నాకు సంబంధం లేదు అని, అన్య జనులతో నేను కలిసిపోకూడదని, అన్ని ఆచారాల మధ్యలో నేను కలిసిపోకూడదని, లోకస్తులతో నేను కలిసిపోకూడదని ఒక సరిహద్దు వేయాలా. ఎంతమంది సరిహద్దుల్లో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చూడాలి. అమ్మో, మందిరానికి వచ్చేటప్పుడేమో ఈ అమ్మకు కూడా బంగారం ఉందా, ఈ అమ్మకు కూడా వెండి ఉందా అనిపిస్తుంది. ఎన్ని పెళ్ళిళ్ళప్పుడు చూడాలా, గంగిరెద్దు నయమే అనిపిస్తుంది. సంక్రాంతి పండగ ఊరేగుతుంటే కొన్ని గంగిరెద్దులు సేమ్ టు సేమ్ అలాగే కనపడతాయి. మన మందిరానికి వచ్చినప్పుడు చూడాలా, ఈ అమ్మ కూడా ఇంత నిరుపేదరాలా, ఇంద్రమ్మ చీర కట్టింది అని అనిపిస్తుంది. అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు, ఏంటి, చేతులు చూస్తేనేమో నేలు పాలిసులు, ముఖాన్ని చూస్తేనేమో బ్లీచింగులు, తలకు చూస్తేనేమో పూల ఏదండి గోరింటాకులు, ఏంటి అన్నీ. అంటే లోకానికి నీకు మధ్యలో ఏం లేదు. లోకం నీలో ప్రవేశిస్తుందంటే సరిహద్దు రాయి లేదేమో, సరిహద్దు రాయి నీలో లేదేమో, సరిహద్దు రాయి లేనందువల్ల లోకము నీలోకి ప్రవేశిస్తుందేమో. పాస్టర్ గారండి, ఇల్లు కట్టుకుంటున్నాం, పునాది వేస్తున్నాం, వచ్చి ప్రార్థన చేయండి, కొబ్బరిని వేసిపోండి. పాస్టర్ గారు పోగానే సిద్ధాంతి రావాలి, నవధాన్యాలు వేయాలి. చెప్పు కదా. పాస్టర్ గారు అమ్మాయి పెళ్ళికి డేట్ చూడండి అంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి డేట్ అమ్మ అంటే మళ్ళీ ఇంకొకరిని పిలుపుతాడు. ఎవరు పెళ్ళిళ్ళ పేరని పిలుస్తాడు. చూడండి, నక్షత్రాలు కలుస్తున్నాయా లేదా, రాసులు. ఎందుకని 2 నక్షత్రాలు కలిస్తే ఇంకా ఏమవ్వాలమ్మా, ఆ కొంప కొల్లేరేగా. చెప్పు, రాసులు కలుస్తున్నాయా లేదా అంటే అర్థం ఏంటి? సరిహద్దు చెప్పు, సరిహద్దు లేదు. నీకు లోకానికి, నీకు లోక సంబంధించిన వాటికి ఏమి లేదు. అందుకే ఈరోజు బహుగనుడుగా ఆయన సరిహద్దులలో ఉండి ఒక్కొక్కని చేత సరిహద్దు రాయి పాతించి వెళ్ళును గాక. కొడదాం సబ్బులు గట్టిగా. ఇంకా అటు ఇటు తిరగడం మానేయాలి. ఇంకా ఆ సంఘం మంచిది కాదని ఈ సంఘం మంచిది కాదని ఆ సంఘానికి తిరిగేవు చాలు, కాలు కాలిన పిల్లిలాగా. అసలు ఈ మనిషి మంచిది కాదు, ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదని ఊరంతా తిరుగుతుంటారు కొంతమంది. అసలు ఈ మనిషి మంచిది కాదు, ఈ మనిషి అక్కడ అడుగు పెట్టింది అక్కడ అయిపోయినట్టు ఎవరు. అటు ఇటు తిరిగింది చాలు, అటు ఇటు వెళ్ళింది చాలు. ఇక మీదట ఆయన వైపు తిరిగి సరిహద్దు రాళ్ళు పాతించుకొని లోకానికి నీకు వేరుగా. అందుకే బైబిల్ అంటారు కదా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి సరిహద్దు రాళ్ళు పాతించుకోవాలి. పాతించడం అంటే అర్థం ఏంటో తెలుసండి? స్థిరపరచుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైనటువంటి సహవాసములో నీవు స్థిరపరచబడాలి. విశ్వాస జీవితంలో స్థిరపరచబడాలి. ప్రార్థనా జీవితంలో స్థిరపరచబడాలి. దేవుని కృపలో స్థిరపరచబడాలి. బండ మీద నీ పునాదిని స్థిరపరచుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైన సహవాసములో నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. కదిలించబడకుండా స్థిరపరచబడాలి.
కదలని వారిగా, స్థిరమైన వారిగా, ఒక పునాది వేసుకున్న వారిగా కనబడాలి. అందుకే ఈ రాత్రి నా యేసయ్య సరిహద్దులలో బహుగనుడిగా ఉండి సరిహద్దు రాయిని పాటించి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీకు అనుగ్రహించి మీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక. కదలని వారిగా, స్థిరమైన వారిగా దేవుడు చేయునుగాక. ఎందుకంటే మన ప్రభుని యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్మని ఒక స్వరం వినబడబోతుంది. ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకుంటారో, లోకానికి వేరుగా ప్రత్యేకముగా సరిహద్దు రాత్రిని పాటించుకుంటారో, అట్టి వారిని పెళ్లి కుమార్తె సంఘముగా తీర్చిదిద్ది వారందరూ కూడా ప్రభు రాకడలో మహిమగల సంఘముగా, మహిమగల రాకడలో మహిమగల యేసు ఎదుట నిలబడతారు. కొడు చప్పులు గట్టిగాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో కృపగల దేవుడు ఈ 4 మాటలు మనతో చెప్పాడు. మన సరిహద్దులలో ఉన్న యెహోవా ఎవరైనా బహుగనుడు, ఘనమైన మహారాజు. ఆయన చేసే 4 కార్యాలు ఏమిటయ్యా అంటే, ఆయన మన సరిహద్దుల్లో బహుగనుడిగా ఉంటే పాడు, నాశనం అనే మాట వినపడదు. రెండవదిగా, మన సరిహద్దుల్లో ఆయన బహుగనుడిగా ఉంటే సమాధానము కలుగుతుంది. ఆయన మన సరిహద్దుల్లో గనక బహుగనుడిగా ఉంటే భౌతికంగా, ఆత్మీయంగా మన సరిహద్దును ఏం చేస్తాడు? ఆయన విశాలపరుస్తాడు. మన సరిహద్దులలో ఆయన బహుగనుడిగా ఉంటే, 4వదిగా లోకానికి వేరుగా ప్రత్యేకమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి దేవునిలో మనల్ని స్థిరముగా ఉంచగలుగుతాడు. ఈ మాటలను యేసయ్య మన హృదయములో స్థిరపరిచి మన సరిహద్దులలో బహుగనుడుగా ఆయన ఉండునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ మాటలను యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి, కన్నులు మూసి నోరు తెరచి వినయ భయభక్తులతో చేతులు చాపి, ఆకాశం వైపు చేతులు చాపి, మహాఘనుడా, మహోన్నతుడా, నా సరిహద్దులలో బహుగనుడిగా మీరు ఉండండి అయ్యా. మా సరిహద్దులలో ఘనమైన మహారాజుగా మీరు ఉండండి అయ్యా. ప్రభుని అడుగుదామా? ప్రభును కోరుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశం వైపు చేతులు చాపి నా సరిహద్దులో బహుగనుడిగా ఉండి పాడు, నాశనం అన్న మాట వినబడకుండా సమాధానము కలుగునట్లుగా, ఇరుకుల విశాలత కలుగునట్లుగా, నా సరిహద్దులో ప్రభువా సరిహద్దు రాళ్ళు పాటించబడినట్లుగా, ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా చేయమని ఆశతో, ఆసక్తితో ఆకాశం వైపు చేతులు చాపి అర్చిద్దామా? ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి మనసారా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు నిన్ను తీసుకొని వచ్చారు. ఈ రాత్రి తీసుకొని వచ్చిన నీతో నా ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేళ్ల సరిహద్దులలో మహాగణుడు, ఇశ్రాయేళ్ల సరిహద్దులలో కాదు, ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన మీ సరిహద్దులలో నా దేవుడు మహాగణుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ రాత్రి మీ సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు ఆయన. ఇప్పటి వరకు నీ సరిహద్దులలో మహాగణుడిగా దేవుడు లేడేమో, ఇప్పటి వరకు నీ సరిహద్దులలో దేవుడు మహాగణుడిగా నిలిచి ఉండలేదేమో. ఈ రాత్రి తప్పక చెప్పకన చెప్పారు. ఈ రాత్రి ఇది మొదలుకొని నా ప్రభువైన యేసుక్రీస్తు నీ సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ రాత్రి తప్పక ఆయన నీ సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. మహాగణుడిగా నిలిచి ఉన్న ఆయన పాడు, నాశనం అనే మాట నీ సరిహద్దులలో వినపడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి వరకు నీ గుడారములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల మధ్య ఒకవేళ పాడు, నాశనం అనే మాట వినబడుతూ వచ్చిందేమో,
పాడు నాశనం అనే మాట వినబడుతూ జీవితంలో ప్రశాంతత లేక కోల్పోతూ వచ్చావేమో, జీవితంలో నెమ్మది కలగక కన్నీరు కారుస్తూ వచ్చావేమో, ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ఒక్కొక్కరితో నా ప్రభు చెబుతూ ఉన్నారు, ఇది మొదలుకొని నీ సరిహద్దులలో ఇక పాడు వినబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇక ఈ రాత్రి నీ సరిహద్దులో నా దేవుడు మహాగణుడుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు, నిలిచి ఉన్నారు. ఇక పాడు అనే మాట నీ సరిహద్దులో వినపడకుండా నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నారు, కొట్టివేయబోతూ ఉన్నారు. ఏ నాశనం నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తుందో ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, యేసయ్యా నీవు నా సరిహద్దులలో మహాగణుడిగా లేకపోయినందువలన నా బిడ్డల జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో నాయన ఇప్పటి వరకు పాడు వినపడుతూ వచ్చింది, ఇప్పటి వరకు నాశనం వినపడుతూ వచ్చింది. ఇదిగో ఈ చివరి రాత్రి సభల ద్వారా నా గుడారంలో పాడు వినపడకూడదు, నా గుడారంలో నాశనం వినపడకూడదు నాయన. ఈ రాత్రి మహాగణుడిగా నా సరిహద్దులలో నీవు నిలబడు అని రాత్రి నువ్వు అడగగలిగితే, ఈ రాత్రే ఈ స్థలమును విడిచి వెళ్ళక మునిపే నా దేవుడు నీ సరిహద్దులలో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఇక పాడు రానివ్వడు, ఇక నాశనం రానివ్వడు. నీ కుటుంబము చుట్టూ నా దేవుడు రక్షణ ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. అదిగో అదిగో నా దేవుడి రక్షణ ప్రాకారం నీకు అనుగ్రహించబడబోతుంది, నీ చుట్టూ ఆవరించబోతుంది. ఈ రాత్రి నా దేవుని ప్రాకారం నీ చుట్టూ నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాకారము లేని సరిహద్దులను బ్రతుకుతూ వచ్చావా? ఏబు జీవితం గురించి ఆలోచిస్తే ప్రాకారం ఉన్నంత వరకు, ఏబు సరిహద్దులలో ప్రాకారం ఉన్నంత వరకు, రక్షణ ప్రాకారం నిలిచి ఉన్నంత వరకు, రక్షణ అనే కాపుదల కంచె ఉన్నంత వరకు ఏ దుష్టుడు అడుగు పెట్టలేకపోయాడు, ఏ నాశనం అడుగు పెట్టలేకపోయింది, ఏ పాడు అనే మాట ఏబు సరిహద్దులలో వినబడలేదు. ఈ రాత్రి ఆ స్థితిలోనికి నా ప్రభుని తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇక పాడు నాశనం అనే మాట నువ్వు వినకుండా, నీవు చూడకుండా నా ప్రభు నీ చుట్టూ కంచె వేయబోతూ ఉన్నాడు, రక్షణ ప్రాకారాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, దేవా నా సరిహద్దుల్లో మహాగణుడిగా నిలిచి ఉండి నైనా పాడు నాశనం అనే మాట వినపడకుండా అద్భుతం చేయవా అని రాత్రి కోరుకో. ఇప్పటి వరకు దేవుడు నీ సరిహద్దులలో మహాగణుడిగా లేకపోయినందువలనే కదా ఇప్పటి వరకు నీ జీవితంలో నెమ్మదిని కోల్పోతూ వచ్చావు. ఇప్పటి వరకు అసమాధానపు ఛాయ నీ ఇంటిని ఎందుకు ఏలుబడి చేసింది? ఇప్పటి వరకు అసమాధానపు ఛాయ నీ పిల్లల జీవితంలో ఎందుకు అడుగుపెట్టింది? భార్య భర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ఎందుకు అసమాధానపు ఛాయ నిలిచి ఉంది? కారణం మహాగణుడైన దేవుడు నీ సరిహద్దులలో లేడు, అందుకే అసమాధానం. ఈ రాత్రి నీతో చక్కగా మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ పాపము చేత సమాధానము కోల్పోతూ వచ్చావో, నీవు పాపము చేస్తున్నందువలనే నీ సరిహద్దులలో మహాగణుడిగా దేవుడు నిలిచిలేడు. ఈ రాత్రి నీ పాపపు ఛాయలను తీసివేసి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. నిలిచి ఉండిన ఆయన ఒక్కొక్కరికి సమాధానమును కలగ చేయబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి ఇప్పటి వరకు చూడని సమాధానం, ఇప్పటి వరకు చూడని నెమ్మది ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. అదిగో అసమాధానపు ఛాయ తొలగిపోతూ ఉంది. సమాధాన కర్తైన దేవుడు నీ మధ్య నిలిచి ఉండబోతూ ఉన్నాడు. సమాధానము నీ గుడారమునకు, నీ పిల్లలకు, నీ జీవితమునకు నా ప్రభువు దయచేయబోతూ ఉన్నారు. రాత్రి చిన్న నిర్ణయం, దేని వలన అసమాధానం కలుగుతుందో, దేని వలన అసమాధానపు ఛాయ నిన్ను ఏలుబడి చేస్తూ వస్తుందో నాకు తెలియదండి. రాత్రి నా ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, మహాగణుడిగా నేను నిలిచి ఉండబోతున్నా. నీ సరిహద్దులలో మహాగణుడిగా నేను నిలిచి ఉండబోతున్నా. నీ సరిహద్దులలో మహాగణుడిగా నిలబడిన నేను, ఇదిగో నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీవు ఎక్కడ నిలబడినా అక్కడ నా దేవుడు సమాధానమును నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక ఈ దినము మొదలుకొని 2026 జూన్ ఈ 5వ తేదీ ఈ రాత్రి మొదలుకొని నీవు ఎక్కడ నిలబడిన నా ప్రభు నీకు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. సమాధాన కర్త అయిన యేసు మీ అందరికి తోడై ఉండబోతూ ఉన్నాడు. తోడై ఉండిన ఆయన నిండైన సమాధానం. ఒకవేళ ఏ అనారోగ్యము చేత సమాధానము కోల్పోతూ వచ్చావో, ఆరోగ్యం నీ జీవితంలో లేక,
అనారోగ్య వ్యవస్థలో నిలబడి ఒకవేళ కన్నీరు కారుస్తూ నెమ్మదిని ప్రశాంతతను కోల్పోయి అసమాధానపు ఛాయ నిలిచి ఉందేమో, ఇదిగో ఈ రాత్రి ఆ రోజు ఆమెను ముట్టి స్వస్థపరిచి ఆమెకు ప్రభావాన్ని పంపి అద్భుతం చేసి ఆమె వ్యాధికి నిర్మూలతను కలగచేసి సమాధానం ఇచ్చి పంపిన ఆ దేవుడే ఏ రోగముతో ఇక్కడ అడుగు పెట్టావో, ఏ రోగముతో నీవు అసమాధానంలో నిలిచిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి ఆ రోగం నీలో నుండి నా ప్రభు దూరపరచబోతూ ఉన్నారు. నా దేవుని ప్రభావం మీలో ఒక్కొక్కరిలో కలగబోతూ ఉంది. ప్రతి అనారోగ్య వ్యవస్థ యేసు నామములో తొలగిపోవును గాక. ఇదిగో ఇది మొదలుకొని నువ్వు సమాధానం చూడబోతూ ఉన్నావు. ఆరోగ్య విషయంలో నీకు సమాధానం కలగబోతూ ఉంది. సమాధానం ఇవ్వగలిగిన దేవుడు తన మహిమ కలిగిన బాహువును చాపి ఆయన గాయములను స్వస్థతని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, నీవు చేసిన పాపమును బట్టి అసమాధానం కలిగిందో, నీకు కలిగిన రోగమును బట్టి అసమాధానం కలిగిందో, వాటిని నా ప్రభు తీసివేయటకు ఇదిగో మహాగణుడిగా నీ సరిహద్దులో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నిలిచి ఉన్న ఆయనకు నిండైన సమాధానము నా ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, దేవా నా సరిహద్దులలో మహాగణుడిగా నీవు లేకపోయినందువలనే కదా నా సరిహద్దు విశాలపరచబడలేకపోయింది. ఆత్మ సంబంధంగా విశాలపరచబడలేకపోయాను, శరీర సంబంధంగా విశాలపరచబడలేకపోయాను. ఇదిగో ఈ రాత్రి మహాగణుడిగా నా సరిహద్దులో నిలబడు అని ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నుంచి నీ సరిహద్దులన్నిటిని నా ప్రభు విశాలపరచబోతూ ఉన్నారు. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచిన ఆ దేవుడే నీ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు. ఎబ్బేజు సరిహద్దులలో దీవెన కలగ చేసిన దేవుడే నీ సరిహద్దులలో నా దేవుడు దీవెన కలగ చేయబోతూ ఉన్నాడు. సహోదరులందరికంటే ఘనతను కలగ చేసిన ఆ దేవుడే నీ సహోదరులందరి మధ్యలో నా దేవుడు ఘనముగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రభు నీ సరిహద్దులు మహాగణుడిగా నిలిచి ఉండి నీ సరిహద్దులన్నిటిని విశాలపరచబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ విషయంలో నీకు విశాలత కలగాలో ఈ రాత్రి కోరుకో. అది ఆత్మ సంబంధమా, శరీర సంబంధమా, ఏ విషయాల్లో విశాలపరచబడాలని రాత్రి కోరుకుంటావో తప్పక ఇంటికి వెళ్ళేలోపే నా దేవుడు నీ చరిత్రను తిరగరాయబోతూ ఉన్నాడు. నీ చరిత్రకు ఒక నవనూతనమైన కార్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. మునుపు ఎన్నడూ చూడని విశాలతను చూడబోతూ ఉన్నావు. మునుపు ఎన్నడూ చూడని ఘనతను చూడబోతూ ఉన్నావు. కారణం నా ప్రభు నీ సరిహద్దుల మహాగణుడుగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ సరిహద్దులలో మహాగణుడిగా ఆయన నిలిచి ఉండకపోయినందువలనే కదా రెండు తలంపుల మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నావు. ఒక స్థిరత్వం లేక అటు ఇటు కొట్టిమిట్లాడుతూ ఉన్నావు. ఈ రాత్రి నీ పరిస్థితిని ఎరిగిన ఆ దేవుడే, ఈ రాత్రి నీ స్థితిగతులు ఎరిగిన ఆ దేవుడే ఈ రాత్రి చెప్పకనే చెబుతూ ఉన్నారు. మహాగణుడిగా నీ సరిహద్దులలో నేను ఉండి నీ సరిహద్దు రాళ్లను నేను పాతించబోతూ ఉన్నాను. నా ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయముగా తన చేతులతో నీ సరిహద్దు రాళ్లను పాతబోతూ ఉన్నారు. ఇక లోకం నీలో ప్రవేశించకుండా దేవుడు అడ్డుకట్టవేయబోతూ ఉన్నాడు. ఇక నీవు లోకములోనికి వెళ్ళకుండా దేవుడు నీకు లోకానికి నీకు మధ్యలో ఆయన రాళ్లను పాతించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, ఎవరికి వారు ఒక చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నా సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండయ్యా, నా సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండయ్యా అని రాత్రి ఎవరికి వారు అందరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఇదిగో ఈ చివరి సమయం చల్లనైన ఈ గాలుల మధ్య నా ప్రభు నిన్ను దాటిపోకుండా నీకు దూరం కాకుండా ఇదిగో నీ సరిహద్దులో నిలిచి ఉండాలని కోరుకున్న రాత్రి, నీ సరిహద్దులో మహాగణుడిగా ఉండాలని ఆశపడిన రాత్రి, మరి ఆ దేవుడు దాటిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావో, ఆ దేవుడు దాటిపోకుండా నా సరిహద్దులో నిలబడాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావో, ఈ చివరి క్షణం ఆయన గాని దాటిపోతే నీ సరిహద్దుల్లో పాడు వినబడుతుంది. ఆయన గాని నీ సరిహద్దులను దాటిపోతే నీకు అసమాధానం కలుగుతుంది. ఆయన నీ సరిహద్దులను దాటిపోతే నీకు విశాలత కలగదు. ఆయన నీ సరిహద్దులను దాటి వెళితే లోకం నీలో అడుగు పెడుతుంది. ఇవి నీలో అడుగు పెట్టకుండా ఆయన నీ సరిహద్దులు నిలబడినట్లుగా ఈ రాత్రి నా ప్రభువును పిలవగలిగితే తప్పక కనికరము కలిగిన దేవుడు, కరుణ కటాక్షం కలిగిన నా దేవుడు ఇదిగో నీ సరిహద్దులలో ఆయన సింహాసనాసనుడై మహాగణుడిగా నిలిచి ఉండబోతున్నారు. అందుకని అందరూ ఏకస్వరముతో యేసయ్యా
యేసయ్యా మహాగణుడుగా నా సరిహద్దులో నిలిచి ఉండయ్యా అని కోరుకుందామా? అందరూ నోరు తెరచి, అందరూ నోరు తెరచి, ఎవరు మౌనంగా ఉండకూడదు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను యేసయ్యా. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి గజములో మహిమాత్మనించిన నీకు సాటెవ్వరు. అందరూ మేఘములలో నీటిని దాచి, సంద్రములలో ఆత్మను చూపి, మంటి గజములో మహిమాత్మనించిన నీకు సాటెవ్వరు. మహిమయే నా గమ్యము, నీవే నా విజయము. మహిమయే నా గమ్యము. ఆరాధన 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 నీకే.
సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉన్న యెహోవా ఇదిగో ఈ రాత్రి మీ మధ్య ఆయన మహాగణుడిగా నిలిచి ఉండబోతున్నారు. ఇదిగో ఇప్పుడే నీకే ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం. మేము మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ఎక్కడి వారు అక్కడ మీ రెండు చేతులు ఆకాశం వైపు. ఈ రాత్రి నా జీవితంలో పాడు అనే మాట వినపడుతుందయ్యా. నాశనం అనే మాట ఈ రాత్రి వరకు వినపడుతూ వచ్చింది. అసమాధానపు ఛాయలు కలుగుతూ వచ్చాయి. విశాలత లేక కన్నీరు కారుస్తూ వచ్చాను. నా సరిహద్దులలో రాళ్ళు పాటించుకోలేకపోయినందువలన లోకం నాలో ప్రవేశించి నెమ్మది లేకుండా చేసింది. ఈ రాత్రి ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఉండకూడదయ్యా. ఇది మొదలుకొని నా బ్రతుకు దినములన్నిట నా గుడారములో శ్రేష్టమైన మాటను నేను వినాలి. ఆశీర్వాదకరమైన మాట నా గుడారంలో వినపడాలి, నా జీవితంలో వినపడాలి అని రాత్రి మనసారా ప్రభువుని అడగండి. నీ వచ్చిన ఉద్దేశం వ్యర్థం కాకుండా ఈ రాత్రి దైవ సేవకుల నోట ఉంచిన ప్రతి మాట నీ జీవితంలో నా దేవుడు అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నాడు. అక్షరాలుగా నువ్వు దానిని చూడబోతూ ఉన్నావు. నీ కన్నులు చూడబోతూ ఉన్నాయి. నీ నాలుక ఇక మీదట పలకబోతూ ఉంది. నా దేవుడు నా సరిహద్దులలో నిలిచి ఉండి ఘనమైన కార్యాలు చేశారు అనే మాట మీ నాలుక మాట్లాడేటట్లుగా అద్భుతం దేవుడు చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి తప్పక మీరు దాన్ని చూడబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ 2 రాత్రుల సభలు మీరు దీవెనకరంగాను మహిమకరంగాను మీరు జరిగించారు. ప్రతికూలమైన ఈ వాతావరణంలో కూడానైనా మీ నామం కనపరచబడినట్లుగా ఈ 2 రాత్రుల కూడికలు మీరు దీవెనకరంగా జరిగించారు. ఈ చివరి రాత్రి సభలో మీ సేవకులను క్షేమకరంగా మా మధ్యలోకి తీసుకుని వచ్చారు. ఈ రాత్రి దూరాన సమీపాన నిలిచి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరితో ఈ రాత్రి ఈ సభలో పాలు పొంది మీ మాటలు అంగీకరించిన ప్రతి ఒక్కరితో ఈ రాత్రి తేటగా సూటిగా మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే, ఆనాడు ఇశ్రాయేలుల సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉన్నట్లుగా ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి సరిహద్దులలో మీరు మహాగణుడిగా నిలిచి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతకాలం వీరి సరిహద్దులలో, నా సరిహద్దులలో, మా సరిహద్దులలో మీరు నిలిచి ఉండక నాయనా పాడు నాశనం అనే మాట వినపడుతూ వచ్చింది. ఇదిగో ఈ రాత్రి మీరు మా సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉంటే పాడు నాశనం ఈ రాత్రి ముగింపు పలకబోతుంది తండ్రి. ఈ రాత్రి తొలగిపోతూ ఉందయ్యా. అట్టి కార్యము చేయగలిగిన దేవుడిగా వీరి సరిహద్దులలో, నా సరిహద్దులలో, మా సరిహద్దులలో ఈ రాత్రి నిలిచి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రతి వారిలో నాయన పాడు అనే మాట లేకుండా ఒక అద్భుతమైన మీ కార్యం మీరు జరిగించినందుకై మీకు స్తోత్రము తండ్రి. నిజమే, మీరు మా సరిహద్దులలో మహాగణుడిగా లేకపోయినందువలన నేటి వరకు ఈ రాత్రి వరకు అసమాధానపు ఛాయ నిలిచి ఉంది. ఈ రాత్రి ఆ అసమాధానపు ఛాయ యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. తొలగిపోవునట్లుగా ఈ రాత్రి మీరు మా సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే, ఈ ప్రజలు ఇంతకాలం ఈనాటి వరకు
ఆత్మ సంబంధంగా ఎదగలేకపోయారేమో, శరీర సంబంధంగా ఎదగలేకపోయారేమో నాయన. విశాలత కలగక కన్నీరు కారుస్తూ వచ్చారేమో. ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడిగా వీరి సరిహద్దులలో మహాగణుడిగా నిలిచి ఉండి ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఈ ప్రజలు విశాలపరచబడుదురుగాక, విశాలపరచబడుదురుగాక తండ్రి. ఈ సభల ద్వారా మేము విశాలపరచబడ్డాం అనే మాట ఈ ప్రజల నోట వచ్చున్నట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నిజమే, నీవు మా సరిహద్దులలో లేకపోయినందువలన నాయన లోకం మాలోనికి వచ్చింది, మేము లోకములోనికి వెళ్ళాం. అందుకే జీవితంలో నెమ్మదిని కోల్పోతూ బ్రతుకుతూ వచ్చాము నాయన. ఈ రాత్రి కరుణ కటాక్షం కలిగిన దేవుడిగా ఈ రాత్రి ప్రతి వారి సరిహద్దులలో మీరు నిలిచి సరిహద్దు రాళ్ళను మీరు పాటించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అక్కడ సమీపమైంది నాయన, మీరు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. మీరు త్వరలో మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నారు. మేము కన్ను రెప్పపాట్లు రూపాంతరం చెంది నీ ఎదుట నిలబడినట్లుగా మా సరిహద్దులో నాయన మీరు రాళ్ళను పాటించండి. ఇక లోకం మాలోనికి రాకూడదు, మేము లోకములోనికి వెళ్ళకూడదు నాయన. అట్టి కార్యము జరుగునట్లుగా నీవు మా సరిహద్దులలో మహాగణుడుగా నిలిచి ఉండి మీరు రాళ్ళను సరిహద్దు రాళ్ళను పాటించబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. లోకానికి మాకు లోకానికి సెలవు వేయబడినట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యమును ఈ రాత్రి జరిగించండి తండ్రి. నిశ్చయముగా ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి వారి సరిహద్దుల మహాగణుడిగా నిలిచి ఉండి ఈ కార్యాలన్నిటినీ, ఈ ఆశీర్వాదాలన్నిటినీ ఈ బిడ్డల ఎడల మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి నాయనా. ఈ రాత్రి మీ సందేశాన్ని అందించిన మీ సేవకులు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకా పలు ప్రాంతాలలో పలు చోట్ల మీ బలమైన సాధనముగా మీరు వాడుకోబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శక్తి చేత నింపండి, మీ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వెళుతున్న మార్గాలు వస్తున్న మార్గాలు మీ కాపుదల మీరు అనుగ్రహించండి. మీ సేవకులు ఏ చోట నిలబడుతున్న ఆ చోట అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ సేవకుల నోట ఉంచి మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రెట్టింపైన అభిషేకము చేత మీరు నింపి ఈ పరిచర్లో ఒక బలమైన పాత్రగా మీరు వాడుకొని మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి నాయన. ఈ రాత్రి కూడి ఉన్న ప్రతి వారిని మరొకసారి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. తప్పక ఈ సభల ఆశీర్వాదం ఈ బిడ్డలు అనుభవించినట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యమును జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి దూరాన సమీపాన నిలిచి నా యేసయ్య మాటలు విని అంగీకరించి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి వాక్య సందేశాన్ని అందించిన తన దాసులకు ఇది మొదలుకొని సదాకాలము తోడై ఉండి దీవెనకరంగా నడిపించునుగాక. చెప్దాం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా. హల్లెలూయా.